బాగా ఇష్టమైనటువంటి హలో వినబడుతుందా? అరే సన్నీ సార్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను సార్. ఓకే సార్, డన్ సార్. ఇప్పుడు వినబడుతుందా? ఓకే సార్, అయితే వినబడుతుందా? డన్ సార్. రికార్డింగ్ స్టార్ట్ చేశాం సార్. వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాం. ప్లీజ్ స్టార్ట్. ఓకే సార్. ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్ ఇస్ అ మేక్ మిలియన్ థింగ్స్ అనేది బైరన్ కొటేషన్. బైరన్ గొప్ప ఇంగ్లీష్ పోయెట్. ఆయన చాలా చిన్న వయసులో మరణించారు. అయితే కాళోజీకి ఇన్స్పిరేషన్ ఆయనే. దీన్ని మార్చి ఎఫెక్టివ్గా కాళోజీ గారు ఏం చెప్పారంటే, అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలికలిస్తుంది అనేటువంటి దాన్ని ఆయన చెప్పారు. యాక్చువల్గా రచయితలకు ఇది ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి ఒక కొటేషన్. తర్వాత చివరికి టైం ఉంటుందో ఉండదో ఒకటే నిమిషం ఏంటంటే, అయితా శ్రీనివాస్ చేస్తున్నటువంటి సర్వీస్ నిజంగా చాలా గ్రేట్. సాహితీకారులను, ఆ రకమైనటువంటి స్పృహ ఉండేటువంటి వాళ్ళను, కొత్తగా ఆసక్తి ఉండేటువంటి వాళ్ళందరినీ జమ చేసి ఒక 5 years నుంచి దాన్ని నడిపించడమే కాకుండా అన్నీ తానే తన భుజాల మీద వేసుకొని నడిపించడం అనేది అది చాలా గొప్ప విషయము. నేను మనస్ఫూర్తిగా మరొకమారు మా విద్యార్థి మిత్రుణ్ణి నేను అభినందిస్తున్నాను. ఇట్లాంటి స్టూడెంట్ మాకున్నందుకు నిజంగా మాకు చాలా ఆనందము, తర్వాత గర్వకారణం కూడా. అయితే ఈ అయిత అడిగినప్పుడు ఏంటంటే, సాహిత్యానికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రక్రియల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పటి ఈ కల్చర్లో ఒకటి ఏంటంటే, ఈ సమాజాలు మారి మనము గ్లోబలైజేషన్ దశకు చేరుకున్నాము. ఏదో యుగాలకు కొన్ని లక్షణాలు ఉన్నట్టుగానే గ్లోబలైజేషన్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. దాని ఏంటంటే, ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట గ్లోబలైజేషన్లో. మనుషులు నడవడానికి, నడవకపోవడానికి, కమిట్ కావడానికి, కాకపోవడానికి, దిగజారకుండా ఉండడానికి, దిగజారడానికి కూడా ఒక లెక్కలు ఉంటాయి. అది గ్లోబలైజేషన్. సరే, చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అయితే ప్రధానంగా ఏంటంటే, రచయితలకు ఎంతో నిబద్ధత ఉండాలి. మామూలు వ్యక్తులు వేరు, రచయితలు వేరు. కొంత మానవీయత ఉండాలి, హృదయం ఉండాలి, స్పందించే గుణం ఉండాలి. అయితే యాక్చువల్గా ఇవన్నీ ఉన్నవాళ్ళు మాత్రమే రచయితలు అవుతారు. అయితే కానీ మారుతున్నటువంటి క్రమంలో ఈ క్వాలిటీ బాగా తగ్గిపోతున్నది. మా తరం వరకు, మేమున్న తరం వరకు చాలా ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు, లెక్చరర్ ఫీల్డ్లో చాలా ఎక్కువ మంది ఆ జ్ఞానాన్ని కలిగి, విద్యాపరమైన జ్ఞానాన్ని, వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండేవాళ్ళు. మా తర్వాత ఇది అయితా స్టేజ్కి వచ్చేసరికి బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు ఉండేటువంటి కొత్తగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు, లెక్చరర్స్ కానీ, వివిధ ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు, అందరూని కాదు కానీ మెజారిటీ, ఈవెన్ లెక్చర్ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు, కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు, వాళ్ళ సబ్జెక్టుకు సంబంధించి 4 ప్రామాణికమైనటువంటి పుస్తకాల పేర్లు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ టు సే. అయితే ఇట్లా కాకుండా కనీసం ఉన్న వాళ్ళనన్నా నిలబడేటువంటి విధంగా మార్చేటువంటి క్రమంలో వివిధ సందర్భాల్లో నేను చదివినటువంటి అంశాలు, నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి అంశాలు, ఈ అంశాలను జనరల్ టాకింగ్లో అయితతోని, తర్వాత మా అత్యంత సన్నిహిత ఆత్మీయ మిత్రుడు గుండబీన శ్రీనివాస్తో చాలాసార్లు నేను పంచుకునే సందర్భాలు ఉండవచ్చు. అయితే కానీ ఏంటంటే, ఈ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్లోకి వచ్చారంటేనే మీరంతా రచనలు అభిమానించేటువంటి వాళ్ళు, ఒక సాహితీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీతో షేర్ చేసుకునేటువంటి ఈ అరుదైన అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గుండబీన అయిత శ్రీనివాస్కి, తర్వాత నన్ను పరిచయం చేసినటువంటి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ దీన్ని నేను ఒక గొప్ప మానవీయత కలిగినటువంటి వ్యక్తి బాలగోపాల్ గారి కొటేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. అతను ఏమన్నాడు అంటే, ఒక దగ్గర ఆయన అనేక రకాల అంశాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, చేస్తున్నటువంటి పనిలో చాలా అంకితభావం కలిగినటువంటి వ్యక్తి కూడా. అట్లాంటి వ్యక్తి ఏమన్నాడు అంటే, సాహిత్యాన్ని దగ్గరగా చూడండి, సాహితీకారులను దూరంగా చూడండి అని చెప్పారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే, మనం ఎంతో అభిమానించేటువంటి వ్యక్తులు, చాలా చైతన్యపూరితంగా మనసుకు హత్తుకునేటువంటి విధంగా రాసేటువంటి వ్యక్తులు, మనం ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళు ఉండేటువంటి విధానాన్ని దగ్గర నుంచి చూసినట్లయితే మనం చాలా హర్ట్ అవుతాం. అందరూ అని కాదు, కానీ చాలామంది ఇప్పుడు అట్లా ఉన్నారు. అయితే కాబట్టి ఏంటంటే,
ఈ రకమైనటువంటి కల్చర్ కరెక్ట్‌గా కాదు. అయితే ఇట్లా కాకుండా మనం ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనంటే, సాహితీ ప్రక్రియ అనేది ఎప్పుడో క్రీస్తు పూర్వపు సమాజాల నుంచి మొదలైంది. ప్రామాణికంగా మనం ఏ వ్యక్తుల పేర్లైతే ఫెమిలియర్‌గా చెప్పుకునేటువంటి అవకాశం ఉందో, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ రచనలను మనం చూసినప్పుడు, మనకు హృదయం చెమర్చిపోయేటువంటి అనేక రకాల విషయాలు అవగతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఆ గొప్ప వ్యక్తుల గురించి మనం తెలుసుకున్నప్పుడు, వాళ్ళ రచనల గురించి మనం తెలుసుకున్నప్పుడు, మన స్థాయి ఏంది? మనకుండేటువంటి మానసికపరమైనటువంటి స్థాయి ఏంది? తర్వాత రచనలు ఎట్లా ఉండాలి? రచన పట్ల ప్రేమ ఎట్లా ఉండాలి? దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి క్యారెక్టర్‌ని కలిగి ఉండాలనేటువంటి అంశం గూడా మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సంస్కృతంలో అత్యంత ప్రామాణికత కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. భవభూతి, కాళిదాసు. వీళ్ళిద్దరి గురించి కవులు ఏమని చెప్తారంటే, వీళ్ళు ఒక మాట మాట్లాడితే అదొక కొటేషన్ లాగా ఉంటుందన్నమాట. అయితే భవభూతి ఈయన ఏజ్‌లో అంటే ఈయన 680-750 ఏది సెంచరీలో జీవించి ఉన్నాడు. ఈయన 3 పుస్తకాలు రాశాడు. దాంట్లో చాలా కష్టపడి రాసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మొదటి పుస్తకం ఏంటంటే 'మహావీర చరిత్ర'. ఇది పూర్వ రామాయణానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొని డ్రామాటిక్‌గా రాశాడు. అది రాయడానికి బాగా కష్టపడ్డాడు. కానీ ఎందుకో దాన్ని ఆ సమాజంలో ఎవ్వరు కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఈయన ఒక కొటేషన్ అంటే ఈయనను రిసీవ్ చేసుకోకపోవడం కారణంగా ఎంతో శ్రమించి ఒక ప్రామాణికమైనటువంటి రచనను సమాజంలోకి ప్రవేశపెట్టడం ద్వారా, దాన్ని ఎవరు దానంత ప్రామాణికమైనదిగా గుర్తించకపోవడం ద్వారా బాధపడుతూ ఒక కొటేషన్ చెప్పాడు. యాక్చువల్‌గా రచయితలను అది వెంటాడేటువంటి కొటేషన్. ఏమని చెప్పాడంటే, నేను ఎంతో శ్రమించి వెలికి తీసినటువంటి ఈ అంశాన్ని అంత ప్రాధాన్యమైనదిగా ఎవరు గుర్తించలేకపోవచ్చు. వెలికి తీసినటువంటి ఎంతో కష్టపడి వెలికి తీసినటువంటి ఈ అంశాన్ని ఎవరు కూడా ప్రామాణికమైనదిగా, ముఖ్యమైనదిగా గుర్తించకపోవచ్చు. ఈ సమాజము దాన్ని పట్టించుకోకపోవచ్చు. కానీ దీన్ని ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను గుర్తించేవాడు ఒకడొస్తాడు. వాడు దీని అంశాల ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీస్తాడు. అంటే ఏంటంటే, ఒక రచయిత తన రచనా క్రమంలో తన అనుభూతిని రాసే క్రమంలో పొందాలి. దాన్ని క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఒరిజినల్‌గా ఒక రచయితవైనట్లయితే ఆ అనుభూతులన్నీ నీకు సొంతమవుతాయి. ఆ తర్వాత ఆ రచన ఉన్నదా లేదా అనే దాంతో నీకు సంబంధం లేదు. చర్చ జరగని, నిన్ను తిట్టని, నిన్ను పొగడని నీకు సంబంధం లేదు. నువ్వు రాసినది మంచిదే అయినట్లయితే ఇప్పుడెవ్వరు దాన్ని ప్రామాణికమైనదిగా గుర్తించకపోయినప్పటికీ కూడా ఫ్యూచర్‌లో దాన్ని గుర్తించి ఏ అంశాలైతే అందులో ప్రామాణికంగా ఉన్నాయో ఆ అంశాలను ఆధారంగా తీసుకొని ఇంకొక అడుగు వేస్తాడు. ఇంకొకడు ఇంకొక అడుగు వేస్తాడు. తర్వాత నడక ప్రవాహం స్టార్ట్ అవుతుంది. సో, అట్లా భవభూతి ఆ విధంగా ఆయన ఆ పుస్తకం ఫెయిల్యూర్ కావడం తర్వాత ఆ మాట అనడం జరిగింది. దాని తర్వాత ఆయన 'మాలతీ మాధవీయం', 'ఉత్తర రామచరిత్ర' అనేటువంటి 2 రకాల పుస్తకాలను రాశారు. అయితే దాంట్లో ఈ 2 పుస్తకాల తర్వాత కొంత లైమ్‌లైట్‌లోకి వచ్చినాయి గానీ, అయితే మొత్తానికి ఆయన ఏంటంటే, నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదు అనేటువంటి అది ఆయన చెప్పినటువంటి మాటల్లో మనకు కనబడుతుంది. తర్వాత మన భారతీయ సమాజంలో ప్రాకృత భాషలో వచ్చినటువంటి అతి గొప్ప సాహిత్యం ఏంటంటే, ఈ గాథా సప్తశతి. దీని ప్రత్యేకత ఏంటంటే 2000 ఏళ్ల నాడు 700 గాథా సంకలనాల అంశాలను ఆధారంగా చేసుకొని హాలుడు అనేటువంటి ఒక చక్రవర్తి, శాతవాహన చక్రవర్తి, షోడశ మహాజనపదాలలో ఉండేటువంటి అస్మక రాజ్యం యొక్క రాజు అతను, ప్రతిష్టాపురంలో ఉండేటువంటి వాడు. ఆయన వీళ్ళందరినీ క్రోడీకరించి ఈ గాథా సప్తశతి అనేటువంటి ఈ సంకలనాన్ని ఆయన తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని తెలుగులో రాళ్లపండి అనంత శర్మ, తర్వాత తిరుమల రామచంద్ర గారు చాలా ప్రామాణికంగా రాశారు. 4 పదాలు మాత్రమే దాంట్లో ఉంటాయి. కానీ అది ఎంత అద్భుతంగా ఉంటదనంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఇద్దరు సాహితీకారులు అనంత శర్మ గారు, తర్వాత తిరుమల రామచంద్ర గారు 4 పదాల యొక్క ఈ పంక్తిని తీసుకున్నట్లయితే దాని మీద ఒక మహాకావ్యమే రాయవచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ 4 వాట్లల్లో గూడా ఏ ఒక్క పద్య పదాన్ని, ఏ ఒక్క దాని అంశాన్ని మనము తీసుకున్నా గూడా ఎంత గొప్పగా ఉంటాయంటే, దాంట్లో ఒకటి చెప్తాను చూడండి. గాయాలైన యుద్ధ వీరుని ఎద మీద ప్రేయసి నిద్రించలేకపోయింది. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది.
దీని వెనుక ఎంత నేపథ్యం ఉంది చూడండి. ఒక ప్రేయసి, ఒక ప్రియుడు. మాతృదేశం మీద యుద్ధం ప్రకటించబడింది. శత్రువులు దండయాత్ర చేస్తున్నారు. వాడు ఏం చేయాలి? ప్రియుడు ప్రేయసిని వదిలి దీని స్వతంత్రాన్ని కాపాడడానికి వాడు యుద్ధ రంగంలో దూకాడు. యుద్ధ వీరుడు అంటేనే ఒక ఎమినియంట్ పర్సనాలిటీ. వాడు కండలు తిరిగిన దేహదారుఢ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి. వాడు కత్తి పట్టుకుని కథన రంగంలో దూకి శత్రువులందరినీ దుర్మాడి తన రాజ్యం యొక్క స్వతంత్రాన్ని రక్షించి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. యుద్ధం చేయడం వల్ల వాని చెస్ట్ అంతా కోసుకుపోయింది. చెస్ట్కు గాయాలని. ప్రేమగా ప్రేయసి ఎద మీద పడుకున్నది. గాయాల ఎద మీద, ఎగుడు దిగుడుగా ఉండేటువంటి ఎద మీద ప్రేయసి నిద్రించలేకపోయింది. కానీ ఇతను సంపాదించిన స్వతంత్రంతో ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎంత గొప్ప అభివ్యక్తీకరణ. అట్లా అందులో ఏది తీసుకున్నా కూడా ఎంత జనసామాన్యమైనటువంటి అంశాలంటే 2000 ఏళ్ల క్రింద ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి పెద్దగా తెలంగాణలో మార్పేమి కనబడదు. చలివేంద్రాలు అప్పుడు కూడా ఉండేది, దాని మీద కూడా రాశారు. తర్వాత దిగజారినటువంటి మగవాళ్ళ గురించి, దిగజారినటువంటి ఆడవాళ్ళ గురించి కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అది జనానుడులు చెప్పారు. దాంట్లో ఒక లేడీ గురించి, ఒక లేడీ అంటే దాంట్లో రాసినటువంటి వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఎంత గొప్పగా దాంట్లో చెప్పారంటే, సారీ దీంట్లో ఎవరైనా సోదరిని మనులు ఉన్నారా అని తప్పుగా అనుకోవద్దని క్షమించాలి. ఆ జాణ ఓ కుక్కను పెంచింది. ఆ జాణ ఓ కుక్కను పెంచింది. అది తనలాగే మొగుడొస్తే మురుగుతుంది, మిండడొస్తే తోకాడిస్తుంది. ఎంత సామాన్యమైనటువంటి అది. అంటే గొప్ప విషయాలను, జనజీవనానికి సంబంధించిన విషయాలను చాలా గొప్పగా చెప్పారు. ఏవైతే వాళ్ళు గొప్పగా చెప్పారో అంత ప్రామాణికంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. అయితే కాబట్టి ఈ సాహిత్యాన్ని రాసేటువంటి వ్యక్తులు చదివేటువంటి క్రమంలో ఏవేవైతే అది సమాజంలో అంటే 2000 ఏళ్ల కింద ఉండేటువంటి అంశాలను గొప్ప విషయాలుగా ప్రామాణికంగా మనం చెప్పుకుంటున్నామంటే అవి దాని యొక్క ఇంపాక్ట్ సమాజంలో ఉంటుంది. కాబట్టి వాటిని తప్పనిసరిగా మనం అధ్యయనం చేయాలి. వాటి గురించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి అవగాహన పెంపొందించుకున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉంటుంది. తర్వాత వ్యక్తిత్వానికి సంబంధించి ఉండేటువంటి విషయాలు తీసుకున్నట్లయితే మనం ఒకసారి మళ్ళీ గ్రీకు సాహిత్యానికి వెళ్ళాలి. గ్రీకు సాహిత్యంలోని మొట్టమొదటి సృజనకారుడు ఎవరు అంటే హోమర్. హోమర్ అనేటువంటి పోయెట్ ఇతను ఎవరంటే 800 కాలంలో జీవించి ఉన్నాడు. 99 సంవత్సరాల వయసులో చనిపోయినటువంటి ఒక గుడ్డివాడు. హోమర్కు కళ్ళు లేవు. ఎప్పుడూ నడిపించేటువంటి ఒక పిల్లగాడు వెంట ఉండేవాడు. ఇతని వృత్తి ఏంటంటే కమ్మరి కొలుములో తిత్తులు కొట్టేవాడు. అంటే ఇనుమును వేడి చేయడానికి ఉపయోగించేటువంటి తిత్తులు ఇతను కొట్టేవాడు. అయితే నా వాయిస్ స్పష్టంగా వినబడుతుందా? నా వాయిస్ స్పష్టంగా మీ అందరూ వినబడుతుందా? వినబడుతుంది సార్, స్పష్టంగా వినబడుతుంది. ఓకే, ఫైన్. అయితే ఈ హోమర్ 2 కావ్యాలు రాశాడు. ఒకటి ఇలియడ్ అండ్ ఒడిస్సీ అని. అయితే దీని ఇంపాక్ట్ గ్రీకు సమాజం మీద ఎంత ఉంది అంటే ప్లేటో చెప్తాడు ఈ రిపబ్లిక్ అనేటువంటి గ్రంథంలో. హోమర్ ఎడ్యుకేట్ ఆల్ గ్రీక్ కమ్యూనిటీ. హోమర్ అనేవాడు మొత్తం గ్రీకు కమ్యూనిటీని బాగా ఇన్స్పైర్ చేశాడు ఈ 2 కావ్యాలతో అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే రచయిత ఎంత గొప్పవాడైనా కూడా, ఎంత గొప్పవాడైనా తన రచనలో అంతర్లీనంగా తనకు తెలియకుండానే తన పాత్ర ఒకటి క్రియేట్ చేస్తాడు. అక్కడ క్రియేట్ అయిపోతుంది. సైకాలజికల్గా ఏ రకమైనటువంటి భావజాలాన్ని అయితే వ్యక్తి రచయిత కలిగి ఉంటాడో తనకు తెలియకుండానే అది దాంట్లో ఇంజెక్ట్ అవుతుంది. అయితే ఈ దీంట్లో మళ్ళా ఇంకొక వేరే విషయానికి వస్తున్నాను. ఇప్పుడు ఏదో లవ్ గురించి చెప్తారు. ప్రేమ అనేటువంటి పదాన్ని క్రియేట్ చేసినటువంటి వాడు హోమర్. ఒడిస్సీ కావ్యంలో స్వర్గలోకంలో ఉండేటువంటి ఒక దేవకన్య పేరు లవ్. దాంట్లో ఏంటంటే అసలు ఈమె చాలా అందగత్తే, ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది చాలా ఆశ్చర్యంగా ఒక కథంతా అట్లా నడిపిస్తాడు. ఆమె ఎవరి వైపు చూడదు, ఎవరిని పెళ్లి చేసుకోదు. చివరికి ఏంటంటే భూలోకం మీదకి వచ్చి ఒక కళ్ళు లేని గుడ్డివాణ్ణి, ఇది కమ్మరి కులంలో తిత్తులు ఊదేటువంటి గుడ్డివాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. లవ్ ఈజ్ బ్లైండ్ అనేది అట్లా వచ్చింది. అయితే ఇక్కడ అంతర్లీనంగా మనకు హోమర్ కనపడతాడు. అయితే ఇట్లా ఈ సాహిత్యం వచ్చేటువంటి క్రమంలో ఈ హోమరుకు సంబంధించిన రచనలన్నీ కూడా
సోక్రటీస్ను బాగా ప్రభావితం చేసిన. నిన్ననే ఉపాసనలో ఎవరు అది పెట్టారు ఏంటంటే, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వరకు, అలెగ్జాండర్ వరకు ఈ జ్ఞానము అది అభివృద్ధి అయ్యి దాన్నంతా కూడా అలెగ్జాండర్ ఇన్స్పిరేషన్ అయ్యి తర్వాత ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడు. అయితే యాక్చువల్గా మొత్తం ప్రపంచ సాహిత్యంలో గొప్ప సాహిత్యం అంటే సృజన చేసినటువంటి వాళ్ళు మొదటగా గ్రీకులే. అయితే దాంట్లో హోమర్ది ప్రామాణికమైనటువంటి సాహిత్యం. దాన్ని తెలుగులో కూడా మన వరంగల్లో ఉండేటువంటి శివలంక రామకృష్ణ సమ్ డాక్టర్ ఆయన ట్రాన్స్లేట్ చేశారు. అయితే ఈయన యొక్క ఇంపాక్ట్ సోక్రటిస్ మీద ఉంది. అయితే కారణాలు తెలియదు కానీ సోక్రటిస్ ప్రత్యేకంగా ఏమి రచనలు చేయలేదు. అయితే కానీ హోమర్ చెప్పినటువంటి అనేక రకాల విషయాలను ఎథెన్స్ వీధుల్లో తిరుగుతూ చెప్పినట్లుగా ఈ ప్లేటో తన రచనలో పేర్కొన్నాడు. ప్లేటో రాసినటువంటి రచనలో ఏంటంటే క్రీటో, ఫెడో అనేటువంటి 2 మహాకవ్యాలు ఉన్నాయి. ఆ ఇద్దరు కూడా పేర్లు వ్యక్తులు. వాళ్ళు సోక్రటీస్కు అత్యంత సన్నిహితులైనటువంటి శిష్యులు. వాళ్ళ పేర్ల మీద ఆయన పుస్తకాలు రాశాడు. అయితే దాన్ని బట్టి మాత్రమే సోక్రటీస్ ఏ విధంగా ఉండేవాడు అనేటువంటి విషయం మనకు అవగతమవుతుంది. సోక్రటీస్ యొక్క ఇంపాక్ట్ సమాజం మీద, గ్రీకు మీద ఎంత ఉంది అంటే ఆ మధ్య BBC ఒక న్యూస్ ఏదో ప్రసారం చేసింది సోక్రటీస్ మీద. గ్రీకు మార్కెట్లో ఇప్పటికీ నెలకొక పుస్తకం వస్తాడు సోక్రటీస్ మీద. ఎందుకంటే సోక్రటీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అంత గొప్పది. సోక్రటీస్ యొక్క జీవితం అంత గొప్పది. సోక్రటీస్ చెప్పినటువంటి సూక్తులు అంత గొప్పవి. అయితే రచయితకు కానీ మనిషికి కానీ ఎప్పుడు గుర్తింపు వస్తుంది అంటే, రచయిత తను చెప్పినటువంటి విషయాలకు సంబంధించినటువంటి కమిట్మెంట్, ఆ విశ్వాసం ఉండి దాన్ని కట్టుబడేటువంటి విధానం ఉన్నప్పుడు. ఏ వ్యక్తి అయితే మంచి మాటలు చెప్పాడో వాటిని ఆచరించేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఈ 2 రకాల కేటగిరీల వ్యక్తులకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సమాజంలో ఉంటుంది. సోక్రటీస్ ఎక్కడో ఉండేటువంటి సోక్రటీస్ను మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము, ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఏదైతే చెప్పాడో దానికి నిస్వార్థంగా కట్టుబడి ఉన్నాడు. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, సోక్రటీస్కు 69 సంవత్సరాల వయసులో మరణశిక్ష విధించబడింది. గ్రీకులో మరణశిక్ష విధించాలి అంటే ఏంటంటే అక్కడ ఈ ఓపెన్ కోర్ట్ సిస్టమ్ ఉండేది. గ్రీకులో ఉన్న ఎథెన్స్ జనాభా మొత్తం 10,000, అలా 6,000 మంది బానిసలు, 3,000 మంది స్త్రీలు, మిగతా వాళ్ళు పిల్లలు పోగా 500 మంది మెంబర్షిప్ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ 500 మంది మెంబర్షిప్ కలిగినటువంటి వాళ్ళ అందరూ కోర్టు పెడితే 280 మంది సోక్రటీస్కు విషమిచ్చి చంపేయాలనేటువంటి తీర్మానం చేశారు. 220 మంది అంత తప్పేమీ చేయలేదు కాబట్టి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తే సరిపోతుందని చెప్పారు. అప్పుడు ఆ కోర్టు సోక్రటీస్ని అడిగారు అనమాట, మిస్టర్ సోక్రటీస్, నీకు ఎందుకు విధించామంటే గ్రీకులో కొనసాగుతూ వస్తున్నటువంటి ఆచారాలను నువ్వు తిరస్కరించావు. నేను తిరస్కరించినటువంటి ఆచారం ఏంటంటే సోఫిస్టులు అనేటువంటి మత గురువులు డబ్బులు తీసుకొని పాఠాలు చెప్తే ఈయన డబ్బులు తీసుకోకుండా వీధుల్లో పాఠాలు చెప్పాడు. అది ఆయన మీద చేయబడినటువంటి ఆరోపణ. దానికి మరణశిక్ష విధించారు. అయితే చాలా మంది అట్లా అవసరం లేదని చెప్తున్నారు కాబట్టి నువ్వు ఎథెన్స్ను విడిచి వెళ్ళిపోయినట్లయితే నీకు మరణశిక్ష ఉండదు. ఎథెన్స్లోనే ఉంటానంటే మాత్రం నీకు మరణశిక్ష ఉంటుంది. నీకు ఏది కావాలో కోరుకోమంటే అప్పుడు ఆయన చెప్పాడనమాట, నేను మరణాన్ని మాత్రమే కోరుకుంటాను. మామూలుడైతే వెళ్ళిపోతాడు ప్రాణం మీద తిప్పుతూ. ఎందుకు అంటే దానికి కారణం చెప్పాడు. నేను పుట్టి పెరిగింది ఎథెన్స్లో, గ్రీకులోని ఎథెన్స్లో. నా మాటలు మీకే ఇష్టం లేకపోయినట్లయితే, నన్ను మీరే భరించలేకపోయినట్లయితే ఈ ప్రపంచంలో మరొకరు నన్ను ఎందుకు భరిస్తారు? సో అట్లా 69 సంవత్సరాల వయసులో ఆయనకు ఉరిశిక్ష పడితే దాదాపు 70 సంవత్సరాలు 6 నెలల తర్వాత మళ్ళా ఆయనకు విషం ఇచ్చి గ్రీకులో ఉండేటువంటి ఒక జైలు గదిలో ఆయనను చంపేయడం జరిగింది. అయితే ఈయనకు మరణశిక్ష పడడానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి వ్యక్తి ఎవరంటే అనీటస్ అనేటువంటి ఒక చక్రవర్తి. 100 మంది రాజులు పరిపాలించేటువంటి సిస్టమ్ అక్కడ ఉండేది. కానీ చరిత్రలో ఎవరికి కూడా అనీటస్ అనేటువంటి పేరు తెలియదు. సోక్రటీస్ అనేటువంటి పదం మాత్రమే తెలుస్తుంది. కారణం ఏంటంటే సోక్రటీస్ అనేటువంటి వాడు ఒక మంచికి, ఒక నిజాయితీకి, ఒక మానవీయతకు ఒక గుర్తు కాబట్టి అతని ప్రపంచం అంతా గుర్తుంచుకుంటుంది. అతన్ని ప్రాణాన్ని తీయడానికి కారకుడైనటువంటి వ్యక్తితో ఎవరికి అవసరం లేదు, అతని గురించి చెప్పుకునేది ఏముండదు కాబట్టి అతని పేరు ఎవరికి తెలియదు. తర్వాత ఏంటంటే ఈ సోక్రటీస్ యొక్క మరణ సన్నివేశం కూడా చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ఆయన మరణశిక్ష పడిన తర్వాత కూడా చాలా మామూలుగా ఉంటాడు. తర్వాత వీళ్ళు అడుగుతారు, నువ్వు మరణించడం మరి నేను చంపేస్తారు, నీకేం భయపడడం లేదా గురువు గారు అని ప్లేటో, క్రీటో, ఫెడో అడిగితే ఏమని చెప్తారంటే,
నాకు తెలిసి నేను ఏమి తప్పు చేయలేదు కాబట్టి డెఫినెట్గా చనిపోయిన తర్వాత నేను స్వర్గం వెళ్తాను. స్వర్గంలో హోమర్ పోయేట్ ఉంటాడు, అతనితో మాట్లాడుకుంటూ కూర్చుంటాను అని చెప్తాడు. ఇంత మంచి అవకాశాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? అసలు మరణం అంటే ఏంటి? ఆయన సోక్రటిస్ యొక్క సిస్టమ్ ఏంటంటే, ఒక ప్రశ్న వేసి దానికి సమాధానం ఎదుటి వ్యక్తి నుంచి చెప్పడం, అదొక సిస్టము. ఇప్పటికీ టీచర్స్గా ఉన్న మీ అందరికీ తెలుసు, డైలాగ్ మెథడ్ అని ఉంటుంది టీటీసీలో, తర్వాత బిఈడిలో. పిల్లల నుంచి పునశ్చరణ చేసి ఆన్సర్ రాబట్టేటువంటి విధానం అది సోక్రటిస్తో మొదలైంది. సో చివరికి ఏంటంటే, ఈ చనిపోయే రోజు వస్తుంది. చనిపోయే రోజు ఈయనను చూడడానికి ఈయన భార్య వస్తుంది. ఆమె పేరు జాంతిపి. భార్యాభర్తలకు సరిగా సంబంధాలు ఉండకపోయేది, ఈయన కుటుంబాన్ని పట్టించుకోకపోయేది. అయితే అప్పుడు కూడా ములాఖతులో ఏముండేది అంటే, నన్ను చూడడానికి ఫర్ ఎగ్జాంపుల్ అయితే శ్రీనివాస్ వస్తే, అయితే శ్రీనివాస్ వస్తున్నాడు నీకు ఇష్టమా నన్ను అడిగి, నేను ఓకే అంటే నన్ను పంపిస్తాను నా దగ్గరికి. అయితే భార్య వచ్చింది పంపించాలంటే సోక్రటిస్ చెప్తాడు వద్దు అని చెప్తాడు. నాకు ఇష్టం లేదని చెప్తే ఆమె అక్కడి నుంచి తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. చివరికి ఏంటంటే అక్కడ ఆ మరణానికి సంబంధించినటువంటి సన్నివేశము రచయిత అనేటువంటి ప్లేటో మీద ఎట్లా పడింది అనేటువంటి దాని గురించి మాత్రం నేను చెప్తున్నా మిత్రులారా. అయితే ఇతనికి ఆ గేటు దగ్గర కాపలా ఉండేటువంటి వాడు చెప్తాడనమాట సోక్రటీస్ నిన్ను ఈరోజు చంపేస్తారు, నువ్వు చాలా మంచివానివి, నీకు కాపలా ఉండడం వల్ల నాకేమి ఇబ్బంది కాలేదు, నువ్వు పారిపోయే ప్రయత్నం చేయలేదు, నీకు నేనేమైనా చేయగలనా అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు, దూరంగా చూస్తే ఏంటంటే గ్రీకులో మన వీణ లాంటి ఒకటి లైర్ అనేటువంటి ఒక మ్యూజిక్ వాయించే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. వాడు చాలా విషాదంగా ఒక భిక్షగాడు వాయిస్తుంటాడు. మిత్రమా నువ్వు అడిగావు కాబట్టి మరి ఏమీ లేకుంటే నువ్వు నన్ను సాయం చేయాలనుకుంటే అతను తీసుకురాగలవు నా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత ఈ పాట బాగుంది వాయించమంటే అతను వాయించిన తర్వాత నాకు నేర్పమంటాడు. నేర్పిన తర్వాత ఇతను వాయిస్తాడు. వాయించి మళ్ళీ అతనికి ఇచ్చేస్తాడు ఆ లాయర్ అనేటువంటి దాన్ని. అని అడుగుతాడు అనమాట, ఏమైనా సోక్రటీస్ నువ్వు పిచ్చోనివా, ఇప్పుడు నేను చంపేస్తారు కాసేపటి గంటలో, ఏం చేస్తావా నేర్చుకొని అంటే అతను చెప్తాడు అనమాట. బతికుండడం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే నేర్చుకోవడమే. బతికుండడం అంటే అర్థం ఏంటంటే నేర్చుకోవడం. తర్వాత ఏంటంటే ఈ మందు ఇస్తారు, హోమ్లాక్ అనేటువంటి ఒక విషయాన్ని ఇస్తారు, ఇతన్ని చంపేస్తారు. ఇతను చనిపోయిన తర్వాత ఈ ఇంపాక్ట్ ప్లేటో మీద పడుతుంది. ప్లేటో మీద పడి ఏం చేస్తారంటే, ప్లేటో ఒక ఇంటెలెక్చువల్ని చంపివేసేటువంటి సిస్టమ్ ఎందుకు గ్రీక్ ఎథెన్స్లో మొదలైంది అని అంటే, మూర్ఖులైనటువంటి పరిపాలకుల కారణంగా ఈ రకమైనటువంటి విధానం ఏర్పడింది. కాబట్టి మూర్ఖుల పరిపాలన ఉండకూడదు. మూర్ఖుల పరిపాలన ఉండకూడదు అని అంటే ఇంటెలెక్చువల్ పీపుల్ రాజ్యంలోకి రావాలి, రాజ్యం పరిపాలించేటువంటి క్రమంలోకి రావాలి అనేటువంటి దాన్ని తీసుకొని ఆయన రిపబ్లిక్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. దాంట్లో ఆదర్శ రాజ్యానికి సంబంధించిన ఒక నమూనాను చెప్పడం జరిగింది. అయితే ఈయన ఏదైతే చెప్పాడో ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా రావాలని, ఆ రకమైనటువంటి దాన్ని ఒక నిర్మాణం చేశాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి ప్లేటో. ఆ ప్లేటో పెట్టినటువంటి అకాడమీ, ఆ విశ్వవిద్యాలయం పేరు అకాడమీ. అకాడమీ అనే ఆ పేరు కూడా ఆయన ఎందుకు పెట్టాడు అంటే, అకాడమస్ అనేటువంటి ఒక యుద్ధ వీరునికి సంబంధించినటువంటి ఆ ప్లేస్ను వాళ్ళు ఉచితంగా ఇవ్వడం కారణంగా ఈయన దాంట్లో పెట్టాడు. తర్వాత అందులో విద్య చెప్పేటువంటి క్రమంలో ప్రతి వాడిని ఇంటర్వ్యూ చేసి మాత్రమే దానికి సీట్లు ఇచ్చేవాడు. అట్లా చేస్తున్నటువంటి క్రమంలో అక్కడికి ఆ విద్యాలయంలో స్పార్టా అనేటువంటి ఒక పట్టణం నుంచి వచ్చి అరిస్టాటిల్ జాయిన్ అయ్యాడు. అరిస్టాటిల్ చిన్నతనం నుంచే ఒక గొప్ప మేధావి. ప్లేటో సిద్ధాంతాలు, రిపబ్లిక్లో రాసినటువంటి ప్లేటో సిద్ధాంతాలు, పాలిటిక్స్ రాసినటువంటి అరిస్టాటిల్ యొక్క సిద్ధాంతాలు ఎంత గొప్పవంటే, ఎవరి సిద్ధాంతాన్ని చదివితే అవి అద్భుతమైన సిద్ధాంతాలు కనిపిస్తాయి. తర్వాత ఇద్దరు గురు శిష్యులు, దగ్గరి సంబంధం ఉంటుంది, తండ్రి బిడ్డల సంబంధం ఉంటుంది. కానీ అరిస్టాటిల్ ఏంటంటే ప్రతి విషయంలో కూడా గురువును వ్యతిరేకిస్తాడు. అందుకే పాలిటిక్స్ అనేటువంటి గ్రంథానికి ముందు ఒక 2 మాటలు రాస్తాడు. అదేంటంటే అరిస్టాటిల్ రాసినటువంటి మాటలు ఏంటంటే, ప్లేటో ఈజ్ వెరీ నియర్ టు మీ, ద ప్లేటో ఈజ్ వెరీ నియర్ టు మీ, బట్ ద ట్రూత్ ఈజ్ వెరీ డియర్ టు మీ. ప్లేటో ప్రేమ పాత్రుడే, కానీ సత్యం ఇంకా ప్రేమ పాత్రమైనది అనేటువంటి అంశాన్ని చెప్పి. సారీ టు ఇంటరప్ట్ సార్, ఒక్క నిమిషం సార్. అయితే 1 minute ఈ మీటింగ్ ఎండ్ అవుతుంది సార్. మళ్ళీ గౌరవ సభ్యులందరికీ, మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న విన్నపం, మళ్ళీ అదే లింక్ తోటి రీజాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. 63 మెంబర్స్ ఉన్నారు ఇప్పటికీ. దయచేసి అందరూ మళ్ళీ రీజాయిన్ కావాల్సిందిగా, సేమ్ లింక్ తోటి రీజాయిన్ కావాలి. ఒకవేళ పాస్కోడ్ అడిగితే కనుక 1 2 3 4 5 6 సీరియల్ గా 6 వరకు 1 to 6 అది ఎంటర్ అయితే ఇప్పుడు టైం ఎంత టైం అయింది సార్? ఒక 30 minutes అయింది సార్. మళ్ళీ 40 minutes వస్తుంది సార్ మనకు. ఓకే.
కంటిన్యూ చేయండి సార్. కట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకే. అయితే అట్లా ఆయన ప్లేటో గురించి అరిస్టాటిల్ ఆ విధంగా చెప్పాడు. తర్వాత ఇక్కడ అరిస్టాటిల్ గురించి మళ్ళా రచయిత అనేటువంటి అంశానికి సంబంధించి అరిస్టాటిల్ గురించి చెప్పుకోవాలి. అరిస్టాటిల్ యొక్క జీవిత కాలంలో రాసినటువంటి పుస్తకాల యొక్క సంఖ్య 1000 పుస్తకాలు రాశాడు. ప్రపంచంలో ఉండేటువంటి మొదటి గ్రంథాలయము, మొదటి మ్యూజియము, మొదటి గార్డెను అన్నీ అరిస్టాటిల్ ఏర్పాటు చేసినటువంటివి. పుస్తకాలంటే విపరీతమైనటువంటి పిచ్చి. తర్వాత ఇతనేంటంటే ఒక లైబ్రరీ పెట్టడానికి ఆ రాజుల దగ్గర ఈ డబ్బులు కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ప్లేటో విద్యాలయంలో చదువుకున్నటువంటి హెర్మియాస్కు సంబంధించినటువంటి ఒక చక్రవర్తి ఆయన దగ్గరికి వెళ్ళి నేను పుస్తకాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పుస్తకాలు సేకరించడానికి డబ్బులు కావాలని అడిగినప్పుడు ఎన్ని డబ్బులు కావాలని అడిగితే ఒక 10,000 వరహాలు కావాలని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, మిస్టర్ అరిస్టాటిల్ నీకు వట్టిగా ఇవ్వను కానీ నాకు ఒక చెల్లెలు ఉంది, ఆమె విడో, ఆమె భర్త యుద్ధంలో చనిపోయాడు, ఆమెను చేసుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఉండి అన్ని రకాల జీవితాన్ని మంచిగా గడిపే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పుస్తకాలలో ఉండేటువంటి అంశాలను అంతకుముందు ఉండేటువంటి అంశాలతో సంబంధం లేకుండా తనకు అంటే తను ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని సమాజానికి అందించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే సాహిత్యం నుంచి ప్రపంచంలో ఉండేటువంటి ఏ ప్రక్రియకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం చెప్పదలుచుకున్నా కూడా ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రసంగాన్ని లేదా వ్యాసాన్ని మొదలుపెట్టాలంటే ఏంటంటే అరిస్టాటిల్ దాని గురించి ఏమన్నాడు, అరిస్టాటిల్ దాని గురించి ఏమన్నాడు చెప్పి మాత్రమే స్టార్ట్ చేయాలి. అన్ని రకాల అంశాల గురించి అరిస్టాటిల్ చెప్పాడు. సౌందర్య శాస్త్రం నుంచి మొదలుకొని, అంతరిక్షాల నుంచి మొదలుకొని, సముద్ర గర్భంలో ఉండేటువంటి సంపద వరకు ఉండేటువంటి అనేక రకాల అంశాల గురించి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం అవగతం చేసుకునేటువంటి విషయం ఏంటంటే ఈ హెర్మియాస్ రాజు యొక్క చెల్లెలను పెళ్లి చేసుకొని 10,000 వరహాల కోసం పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 years 35 సంవత్సరాల వయసులో అరిస్టాటిల్ మొదటి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అంతర్లీనంగా రచయిత యొక్క ఇంపాక్ట్ రచనల మీద ఉంటుందని చెప్పడానికి ఇంకొక అంశం ఏంటంటే ఈ పాలిటిక్స్ అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పాడంటే ఎవరైనా సరే పెళ్లి 35 సంవత్సరాలు చేసుకోవాలని చెప్పాడు అరిస్టాటిల్. వివాహ వయస్సు 35 సంవత్సరాలు మాత్రమే. ఎందుకు అనంటే మెచ్యూరిటీ అనేది అప్పుడు వస్తుంది అని ఆయన చెప్పాడు. అయితే బహుశా అంతర్లీనంగా ఆయన చేసుకున్నాడు కాబట్టి అట్లేమో కాదో అంటే సరే ఆయన పెద్ద మేధావి కాబట్టి మనం ఇంటర్ప్రిట్ చేయడం కాదు, కానీ విషయం అయితే అదనమాట. అయితే ఇట్లా వాళ్ళు ఆ రచనలను ప్రామాణికంగా ఇష్టపడినటువంటి వాళ్ళు, పుస్తకాలను ప్రామాణికంగా ఇష్టపడినటువంటి వాళ్ళు దాంట్లో ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అరిస్టాటిల్ తర్వాత దాదాపు ఒక 700-800 సంవత్సరాలు ఒక గ్యాప్ కనబడుతుంది ప్రపంచ సాహిత్యంలో కంప్లీట్గా. ఇక తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనము ఈ ప్రపంచ సాహిత్యంలో ప్రామాణికంగా ఉండేటువంటి గొప్ప వ్యక్తుల దగ్గరికి వచ్చినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సాహితీ శోధన చేసి చాలా పిన్న వయసులో అంటే 39 సంవత్సరాల వయసులో మరణించినటువంటి ఒక గొప్ప సాహితీకారుడు ఎవరు అంటే జాక్ లండన్. ఇతని ప్రఖ్యాత గ్రంథం ఏంటంటే ఐరన్ ఫుట్ అనేది చాలా గొప్ప గ్రంథము. ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు అన్ని భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడినటువంటి గ్రంథం అది. తర్వాత ఇతను ఒక పుస్తకాన్ని రాశాడు. ఇతని పర్సనల్ అంటే దానికి సంబంధించిన ఆ పుస్తకంలో ఇతని జీవితం కనబడుతుంది. ఆ పుస్తకం పేరేంటంటే కాల్ ఆఫ్ విల్ అనేది 1903లో వచ్చింది. అయితే ఈ కాల్ ఆఫ్ విల్ అనేటువంటి దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు, అడవి పిలిచింది అని. అయితే చూడండి రచయితలు ఎట్లా ఉండాలి, ఎట్లా అది అనే దానికి దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ జాక్ లండన్ ఒక ఆర్ఫన్, గొడ్లను కోసే దుకాణాల్లో పనిచేసేవాడు. చదువంటే బాగా ఆసక్తి, బాగా కష్టపడి చదువుకున్నాడు. అంటే చదువు పట్ల బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని తనకు తానుగా అభివృద్ధి చేసుకున్నాడు. అయితే ఈ 1800 ఎండింగ్ 1900 ఆరంభంలో ధృవాల దగ్గర ఉండే మంచుకొండల లోపల బంగారు రేణువులను తీసుకొచ్చి ఫిల్టర్ చేస్తే బంగారం తయారు చేసేటువంటి సిస్టమ్ ఒకటి ఉండేది. దాని మీద మెకానస్ గోల్డ్ అనేటువంటి సినిమా వచ్చింది తర్వాత క్రమంలో. అయితే దానికోసం అమెరికా నుంచి బానిసలను కొనుక్కొని తీసుకుపోయేవాళ్ళు. బానిసలను కొనుగోలు చేసి తీసుకుపోవడము, ఆ చలిలో స్లెడ్జ్ అనేటువంటి కుక్కల బండ్ల మీద ప్రయాణించేవాళ్ళు. అయితే ఇక్కడ 1000 మందిని తీసుకుపోతే వచ్చేసరికి 30-40 మంది మిగిలేవాళ్ళు. అంటే అందరూ ఆహారం లేక చలికి దానికి ఆ కఠోరమైనటువంటి సుదీర్ఘమైన ప్రయాణాన్ని తట్టుకోలేక మరణించేవాళ్ళు. అయితే అందులోకి పోయేవాడు ముందే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారని, చచ్చిపోతే ఎవరి బాధ్యత లేదని.
తిండికి లేక అలమటించి చనిపోవడానికి సిద్ధపడేటువంటి వాడు మాత్రమే చావో రేవో తెలుసుకోవడానికి దాంట్లో పోతాడు. అయితే ఇట్లా బంగారం తయారు చేసేటువంటి ట్రూపులో పడి ఈ జాక్ లండన్ వెళ్ళాడు. జాక్ లండన్ వెళ్ళి తిరిగి వచ్చినట్టు 40 మందిలో ఉన్నాడు మళ్ళీ. కాల్ ఆఫ్ ఫిల్ అనేటువంటి పుస్తకం రాసిన తర్వాత అది ఒక సంచలనంగా మారింది. అది మొత్తము సాహితీ జగత్తులో ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక గొప్ప రచయిత. ఈ ప్రయాణము, ఈ జంతువుల సైకాలజీ కూడా, కుక్కలు పడుకుంటే లేస్తే వాటి కదలికలు అవి ఏమని చెప్తాననేది కూడా ఎంత అద్భుతంగా రాశాడు దాంట్లో. సో అట్లా వాళ్ళు రచనలో ఏమైతే చెప్పారో జీవితంలో కూడా అట్లా ఉన్నారు. వాళ్ళు దేనికి కూడా ఏదో అవకాశాలు వస్తే దిగజారలేదు, దిగిపోలేదు. కాబట్టి రచయితలు వాళ్ళ రచనలను చూసి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను చూసి మనము దాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొక రచయిత, అమెరికన్ రచయిత ఎవరు అంటే, ఈ స్పార్టకస్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి రచయిత హోవర్డ్ ఫాస్ట్. ప్రపంచ సాహితీ జగత్తులో ఈ స్పార్టకస్ అనేటువంటి నవల కూడా ఒక సంచలనం. అది నిజంగా రచయితలందరూ కూడా తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని, రచయిత యొక్క జీవితాన్ని చదవాలి. హోవర్డ్ ఫాస్ట్ అనేటువంటి ఇతను ఒక మిల్లులో కొంతకాలం కార్మికునిగా, కొంతకాలం క్లర్క్గా పనిచేశాడు. 25 సంవత్సరాల కాలం నిరంతరం శ్రమించి క్రీస్తు శకము 72వ సంవత్సర కాలంలో ప్రపంచంలో జరిగినటువంటి మొట్టమొదటి బానిసల తిరుగుబాటును రికార్డ్ చేశాడు చరిత్రగా. జీవితం అంతా ఉద్యోగం చేస్తూ ఏదో చిన్న ఒక క్వార్టర్ ఆయనకు ఉండేది. తర్వాత దాంట్లో ఉండి ఇది చేసి ఆయన ఈ 14 మంది పబ్లిషర్ దగ్గర పట్టుకొని తిరిగాడు ఈ పుస్తకాన్ని. అందరు రిజెక్ట్ చేశారు. ఏమే ఈ పోరాటాలు ఏంది, ఇదేంది. అప్పుడు ఏంటంటే ఈ వైలెన్స్, సెక్స్ ఇదంతా బాగా నడుస్తున్నది అమెరికన్ మార్కెట్లో. ఇది 50 ఆ ప్రాంతంలో, 40-50 ప్రాంతంలో. అప్పుడు ఏం చేశాడంటే ఈయన రిటైర్ అయిన డబ్బులతో వచ్చినటువంటి ఇల్లును కూడా అమ్మేసి ఈ పుస్తకాన్ని సొంతగా పబ్లిష్ చేసుకున్నాడు. రాసేటువంటి విషయాలకు సంబంధించి రచయితకు కూడా ఇంత కమిట్మెంట్ ఉండాలంటే 25 సంవత్సరాల కాలం పరిశోధన చేసినటువంటి స్పార్టకస్ యొక్క జీవితము, పోరాటానికి సంబంధించి. స్పార్టకస్ అనేటువంటి వాడు ఒక బానిస వీరుడు. ఒక బానిస యువతి ఉంటుంది, వరీని ఆమె పేరు. తన బిడ్డకు, తన కొడుకు పేరు స్పార్టకస్, బిడ్డ పేరు వరీని అని పెట్టుకున్నాడు. ఈ పుస్తకం సొంతగా పబ్లిష్ చేసుకున్న తర్వాత ఒక 6 నెలల దాకా ఎవరూ పట్టించుకోలేదు. రివ్యూలు బాగా వచ్చిన తర్వాత ఒక నెలలో ఈ కాపీలన్నీ అమ్ముడుపోయినాయి. 1 సంవత్సరంలో 4 సార్లు రీప్రింట్ అయింది అది స్పార్టకస్. అమెరికాలో ధనవంతుడు కావడానికి ఒకసారి సరిపోతుంది. 4 సార్లు రీప్రింట్ అయిన తర్వాత మొత్తం క్యూగట ఆయన దగ్గరికి, దీన్ని మేము సినిమాగా తీస్తాము. స్పార్టకస్ కూడా ఎంత అద్భుతమైన రచన అది, అసలు గుండెలు చెమర్చిపోతాయి అన్నమాట. సో అట్లాంటి రచన చేసినటువంటి అతను డబ్బుల సంచులు పట్టుకొని, బంగారు బిస్కెట్లు పట్టుకొని ఆయన ఇంటి దగ్గరికి వచ్చి రైట్స్ మాకు ఇవ్వమంటే ఆయన ఇవ్వలేదు. మీకు ఇస్తే దాన్ని సర్వనాశనం చేస్తారని చెప్పి దాని స్క్రీన్ ప్లే డైలాగ్ నాది ఉంటే మాత్రమే ఇస్తానని చెప్తే దానికి ఒప్పుకున్నారు. 55లో స్పార్టకస్ అనేటువంటి సినిమా వచ్చింది. దానికి 6 ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. దాని తర్వాత 6 సినిమాలు వచ్చినాయి, ద స్పార్టకస్ శాండ్ అండ్ బ్లడ్ అని. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి మిత్రులారా, కమల్ హాసన్ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉన్నది. ఇతను నాయకన్న సినిమా వచ్చినప్పుడు ఒక మ్యాగజైన్ ఉండే, అది చాలా ప్రీతీష్ నంది దాని ఎడిటర్గా ఉన్నాడు. ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలో ఈయన ఫోటో వేసి ఏమని రాశారంటే లాస్ట్ ఇండియన్ హీరో అని రాశారు. 88లో, నాకు బాగా గుర్తున్నది. అంటే నటనలో అతను ఒక శిఖరం. అతని ఇంటర్వ్యూలో మీరు చాలా గొప్ప నటులు కదా, చాలా సినిమాలు చూస్తుంటారు, మీకు ఏ సినిమా ఇష్టమని అడిగారు. అతను చెప్పాడు స్పార్టకస్ అన్నాడు. ఓకే, స్పార్టకస్ తర్వాత ఏ సినిమా ఇష్టం అన్నాడు. వేరే ఏది నాకు ఇష్టం లేదని చెప్పాడు. అంటే ఎందుకంటే దాంట్లో జీవం ఉన్నది కాబట్టి ఇగో అది అంత ప్రామాణికంగా ఉండగలిగింది. అయితే రచయితలు అనేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలన్న విషయం ఏంటంటే, హోవర్డ్ ఫాస్ట్ లాగా నీ రచన వెలుగు చూడకపోతే, దాన్ని ఎవరు పట్టించుకోకపోతే, దాని పట్ల నీ ప్రేమ ఎట్లా ఉండాలంటే కొడుకులకు, బిడ్డలకు పేర్లు పెట్టుకునేంత గొప్పగా నువ్వు రాసేటువంటి విషయాలతో నీ అనుబంధం ఉండాలి. అనుకోకుండా నీకు కలిసి వచ్చే సంపద వచ్చినా కూడా నువ్వు దిగజారిపోకుండా నిలబడగలగాలి. అట్లా ఉంటేనే నువ్వు రచయిత. వరంగల్లో చాలా గొప్ప రచయితలు ఉన్నారు. వీళ్ళు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో సమాఖ్యాంధ్రవాదులు ఇచ్చేటువంటి అవార్డులు తీసుకోవడానికి పోయారు. చెప్పకుండా విషయాలు తెలియదు కాబట్టి. అయితే అట్లా నేను కూడా ఒక దశలో ఈ రచనలు చదివి మైమరిచిపోయినటువంటి వాడిని. కానీ
మనము మనము ఎక్స్టెండ్ అయితే మనుషులంటే ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అట్లాగే లూసన్ అనేటువంటి ఇంకొక రచయిత ఉన్నాడు. 1922లో నోబెల్ ప్రైజ్ ఇతని పేరును నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి పరిగణలోకి తీసుకున్నది. లూసన్ యొక్క ఒక మాట ఉన్నది, అంటే రచనలు విపరీతంగా ఇష్టపడేవాడు. నిజమైన రచయితకు రచనలు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందన్నమాట. నిజమైన రచయిత రచనల తర్వాత మాత్రమే వాని వ్యక్తిగత జీవితము, భార్య, పిల్లలు వస్తారు. లూసన్ యొక్క మాట ఏంటంటే, నా కళ్ళ ముందు నా భార్య బిడ్డలు మంటల్లో మాడి మసవుతున్నా భరించగలనేమో గాని నా రచనలు మంటల్లో కాలిపోతుంటే భరించలేనని చెప్తాడు. అంటే అట్లా చెప్పడానికి దాని పట్ల ఎంతో ప్రేమ, ఎంతో వ్యామోహం, దాని పట్ల రచన పట్ల ఎంతో కమిట్మెంట్ ఉండాలి. అట్లాగే గాలిబ్ కూడా ఒక దగ్గర చెప్తాడు, పుస్తకాలను ప్రేమించే వాళ్ళు ఏమని చెప్తారంటే, ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత ప్రేమిస్తాడు పుస్తకాలంటే, ఈ ప్రపంచంతో నాకేమిటి పని, నేను పుస్తకాలను ప్రేమిస్తాను, నేను మరణించినప్పుడు నా పుస్తకాలను కఫన్లా కప్పుకుంటానంటాడు. అంటే ముస్లింలు చనిపోతే స్నానం చేపించి ఒక కొత్త గుడ్డను కప్తారనమాట. నేను చనిపోతే నా పుస్తకాలను నా ముఖం మీద కప్పుకుంటాను. సో వీళ్ళు ఏ మాటలైతే చెప్పారో వాళ్ళ జీవితం కూడా అన్నారు. అయితే లూసన్ ఏం చేసేవాడు అంటే, రోజు కూలికి పోయేవాడు. కూలికి పోయి కథలు రాసేవాడు. కథలకు చాలా ప్రైజులు వచ్చినాయి. అయితే వాళ్ళు డబ్బులు పంపిస్తే ఏం చేశారంటే, ఆ రోజు నేను కూలికి పోతే 10 రూపాయలు, కూలికి పోకుండా రాశాను కాబట్టి ఈ కథ విలువ 10 రూపాయలు కాబట్టి 100 రూపాయలు పంపిస్తే 90 రూపాయలు తిరిగి పంపించేవాడు. అట్లాంటి వాడిని 6గురి పేరులో లూసన్ పేరును ప్రతిపాదించినప్పుడు లూసన్ ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, మీరు నా పేరును నోబెల్ దానికి చేసినందుకు, నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. కానీ మీరు ఇచ్చే డబ్బులు నేను తీసుకోను. ఎందుకంటే $1,00,000 విలువైనటువంటి పని నేను చేసి ఉండాలి కదా. కాబట్టి దయచేసి నన్ను దాన్ని తీసేయండి అంటే తర్వాత దాని పేరు తీసేశారు. రచయితలంటే వీళ్ళు, జీవితాలంటే వీళ్ళ జీవితాలు. లూసన్ మరణించినప్పుడు చెప్పాడు మావో, లూసన్ మా సమస్త చైనా ప్రజల ఆత్మ అని చెప్పాడు. అంటే చైనా జీవితాన్ని అంత గొప్పగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత రక్తాక్షరాలు అనే ఒక పుస్తకం వచ్చింది, డాక్టర్ నార్మన్ బెతన్ యొక్క జీవిత చరిత్ర. ఇది కూడా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అయినటువంటి ఒక గొప్ప గ్రంథం. ఇది చదివితే కూడా మన హృదయం చెమిర్చిపోతుంది. నార్మన్ బెతన్ అక్కడ కేరళలో పనిచేసేటువంటి ఒక డాక్టర్. ఆయన ఏంటంటే కమ్యూనిస్టు విప్లవం చైనాలో మొదలైన తర్వాత $1,00,000 సంపాదించే అవకాశం ఉన్నా కూడా దాన్ని వదిలేసి ఆయన చైనా ఉద్యమంలోకి వచ్చాడు. జీవితం అంతా అక్కడ పనిచేశాడు. డాక్టర్గా పనిచేస్తూనే ఈ ఆపరేషన్కు సంబంధించినటువంటి అనేక రకాల పరికరాలను డిజైన్ చేశాడు. ఎముకలు కట్ చేయడానికి ఈనాడు డాక్టర్లు చేతిలో పట్టుకునే పరికరాలన్నీ కూడా నార్మన్ బెతన్ క్రియేట్ చేసినటువంటి అవి. రచనలు చేశాడు, బొమ్మలు గీశాడు. కానీ డాక్టర్కి ఎవరు కూడా ఆయన పేరు తెలుస్తుందని నేను అనుకోను. సో అట్లా ఆయన జీవితమే, అంటే ఏదైతే ఆయన ఎట్లయితే ఉన్నాడో, దేనికోసమైతే పనిచేశాడో అవే రచనలో చూపించాడు. చివరికి ఏంటంటే అక్కడనే మరణించాడు. అది రక్తాక్షరాలు అనేటువంటి పుస్తకాన్ని కూడా తర్వాత ఈ రాసినటువంటి రచయిత నార్మన్ బెతన్ గురించి కూడా తప్పనిసరిగా ఈ సాహితీకారులు దాన్ని అధ్యయనం చేయాలి. దాని తర్వాత వెస్టర్న్ లిటరేచర్లో ఉండేటువంటి ఒక అత్యంత ప్రామాణికమైనటువంటి పేరు ఏంటంటే, ఒక ఫ్రెంచ్ పోయెట్ ఫ్యాబ్లో నెరూడా అని ఉన్నాడు. నెరూడా ప్రత్యేకత ఏంటంటే, నెరూడాలో దాశరథి కనిపిస్తాడు. దాశరథికి కూడా నెరూడాలో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. నెరూడా ప్రత్యేకత ఏంటంటే శృంగారాన్ని, సౌందర్యాన్ని, విప్లవాన్ని అద్భుతంగా చెప్తాడు. దాశరథి కూడా అసలు శృంగారాన్ని ఆయన ఎంగేజ్లో ఉండేప్పుడు రాసినటువంటి దాన్ని, తర్వాత విప్లవాన్ని కూడా అసలు అల్టిమేట్గా చెప్తాడు. నా కవిత్వం ఎందాక పోవును అందాక ఈ భూగోళమ్మను కగ్గిపెట్టేదని. అసలు అంతకన్నా అదేముంటది. ఎంతో ఉద్విగ్నమైనటువంటి కవిత్వం దాశరథి అంటే, పుట్టినటువంటి భూమి మీద మనకెంత ప్రేమ ఉండాలంటే, మనం పుట్టినటువంటి గడ్డ మీద ఎన్ని వేల జన్మాల పుణ్యాలు చేసి జన్మించినావో ఈ ధరాసుతాను. తెలంగాణ గడ్డ మీద నీకు బతుకు రావాలంటే, నువ్వు పుట్టాలంటే ఒక జన్మ పుణ్యం కాదు, వేల జన్మాల పుణ్యాలు చేస్తే తప్ప నీకు జన్మ రాదు అనేది అది ఎంతో ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి అంశం. అయితే ఈ లక్షణాలు మనకు ఆయనలో కనబడతాయి, ఫ్యాబ్లో నెరూడాలో కనబడతాయి. నెరూడా యొక్క ప్రత్యేకత ఏంటంటే, అక్కడ జీన్ పాల్ సార్త్రే అనేటువంటి ఒక కవి ఉన్నాడు. ఆ కవిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈయన కవిగా మారాడు.
బాగా కవిత్వం రాయడం వల్ల బాగా ఫెమిలియర్ పోయేట్ అయిపోయాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇంకా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగుతున్నటువంటి దశలో రైతు కూలీలు చేసేటువంటి ఈ పోరాటానికి బాగా ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన ఫ్రెంచ్‌లో కవిత్వాన్ని రాశాడు. అది ఇంగ్లీష్‌లో వచ్చిన తర్వాత హరీంద్రనాథ్ చటోపాధ్యాయ్ ఆయన ఆయన బెంగాల్లో రాస్తే ఆరుద్ర త్వమేవహంలో తెలుగులో రాశాడు దాన్ని. అయితే ఈయనకు 46లో నోబెల్ వచ్చింది. నోబెల్ వస్తే దాన్ని తిట్టుకుంటా వాళ్ళకొకడు, ఎవడ్రా నాకు ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చింది? నా గురువు జీన్ పాల్ సాత్రే, ఆయనను చూసి ఓనమాలు నేర్చుకున్నా. ఆయన పాదాలంత ఎత్తు కూడా నేను లేను, కాబట్టి రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పాడు. చూడండి వ్యక్తిత్వాలు. అదే మనమైతే నిజమే సార్ మా గురువునుడు కానీ వానికే నేను చెప్తున్నా అంటాం కదా జనరల్ టర్మ్లో. అయితే రిజెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ అది రివ్యూ చేస్తే కూడా సాత్రే గొప్ప సాహితీ సృష్టికర్త, ఆయన గొప్ప సాహిత్యాన్ని చేశాడు. 47లో ఆయనకి ఇస్తే మళ్ళీ 48లో ఈయనకి ఇచ్చారు. ఆయన ఆ మాట చెప్పాడు కాబట్టి రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్నాడు. ఎంత ఇబ్బంది పడుతూ తీసుకున్నాడు అంటే $1,00,000 ఇస్తారు నోబెల్ ప్రైజ్ వస్తే. యూరోప్లో ఒక రోజు ₹1,00,00,000 విలువ ఉండేటువంటి హోటల్ ఉన్నాయి. ఒక రోజు ఉంటే ₹1,00,00,000 ఇండియన్ కరెన్సీలో. అట్లాంటి హోటల్లో జీవితం అంతా ఉండవచ్చు నోబెల్ ప్రైజ్ వచ్చినవాడు. తర్వాత ఒక దేశం నుంచి ఒక దేశంకి ఎక్కడికైనా తిరగవచ్చు, ఎక్కడైనా గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. అట్లాంటి దాన్ని ఇబ్బంది పడుకుంటూ చూసుకుని ఏం చేశారంటే యూరోప్లో ఒక దేశంలో ఉండేటువంటి కాస్ట్లీ హోటల్ చూసుకుని వాళ్ళు దిగాడు. ఎందుకంటే ఈ $1,00,000 ఒడగొట్టారు, ఈ $1,00,000 3 నెలలు $1,00,000 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత వచ్చి ఆ చెక్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఆ హోటల్ మీద ఏమంటే, సార్ మీరు ఇంత పెద్ద నోబెల్ లారెట్, మా దగ్గర ఉండడమే మాకు ప్రివిలేజ్, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటిదని వాళ్ళు రివర్స్ ఇంకొక $1,00,000 ఈయనకు రాసిచ్చారు. అరే నీ ఈ $1,00,000 నాకు వద్దంటే మళ్ళీ ఎంత బాధపడుతున్నారని ఈ 2 చెక్కులు ఒక అనాథ శరీరం లాంటి దానికి ఇచ్చేసి అడ్రస్ పత్తా లేకుండా పోయాడు. నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఈయన రచనలన్నీ ప్రపంచవ్యాప్తమై చదువుకొని అప్పుడే 1000 ఉత్తరాలు వచ్చేది రోజు. ఈ ఫ్రాన్స్లో ఉండేటువంటి దానికి ఈయన బర్త్ ప్లేస్ చిలీ, అక్కడికి ఇక్కడికి. అయితే లాస్ట్కి ఏంటంటే ఈ ఉత్తరాలతో ఒక ఇండ్లు నిండిపోయినాయి. అవి ఎక్కడ ఈయన పేరు పత్తలేదు. లాస్ట్కి ఏం చేశారంటే ఈ సిఐడి వాళ్ళని బట్టి వెతికిస్తే ఫ్రాన్స్కు దూరంగా సముద్ర తీరంలో చేపలు పట్టేటువంటి బెస్తవాళ్ళతో కలిసి ఉంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు అనే విషయం తెలిసింది. ఆ ఊరికి పోయి అక్కడ ఇంకోటి ఏంటంటే అక్షరాస్యులు లేరు. అక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఉత్తరాన్ని డంపు చేస్తే కూడా చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ దాన్ని రిసీవ్ చేసుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఒరిజినల్ రచయితకు తన విషయం అంటే ఒక పుస్తకాన్ని రాసినప్పుడు వాడు ఒక 100 నోబెల్ ప్రైజ్ల సంతోషాన్ని పొందుతాడు. యాక్చువల్గా ఇది నథింగ్ అసలు. అయితే కాబట్టి ఏంటంటే రచయిత అనేటువంటి అతనికి ఈ రకమైనటువంటి అది ఏర్పడాలి, అంటే ఆ రకమైనటువంటి కమిట్మెంట్ ఉండాలి. అయితే అట్లా ఫ్యాబ్లెవ్ నెరూడా ఆయన సాహిత్యము, ఆయన జీవితము అదంతా కూడా రచయితలకు అందరికీ కూడా అది ఆదర్శం. తర్వాత మనము భారతీయ సాహిత్యానికి వచ్చినట్లయితే భారతీయ సాహిత్యంలో ఈ రకమైనటువంటి కమిట్మెంట్ కలిగి ఉండేటువంటి వ్యక్తి మనకు బాలగంగాధర తిలక్ కనబడతాడు. భగవద్గీత పైన వ్యాఖ్యానాలు మొట్టమొదటిసారిగా రాసినటువంటి పుస్తకము. తర్వాత కేసరి మరాఠా అనేటువంటి రెండు పత్రికలు నడిపాడు. రాసినందుకు ఈయనకి ఏంటంటే ఒక 3 ఏళ్ల మాండలే జైలులో శిక్ష విధించారు. మాండలే జైలులో శిక్ష అనుభవించే ఖైదీ ఒకటేసారి చచ్చిపోయే అవకాశం ఉంటే బాగుండు అనుకుంటాడట. అంత దుర్భరమైనటువంటి వేదనాభరితమైన జీవితం. 3 సంవత్సరాల శిక్ష అనుభవించి మళ్ళీ వచ్చి 2 పత్రికలు స్టార్ట్ చేశాడు. అంటే వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతం పట్ల స్వతంత్రాన్ని సంపాదించేటువంటి దాంట్లో భావాలు వేరు కావచ్చు, కానీ ఎంత కమిట్మెంట్తో ఉన్నాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రచయితలకు బాలగంగాధర తిలక్ ఆయన సాహిత్యము, పోరాటము కూడా ఒక ఆదర్శం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాహిత్యానికి సంబంధించి ఉండేటువంటి దాంట్లో ఒక దాన్ని ఏంటంటే మోనార్కిజం, ఒక హీరోయిజం కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే పోతన వరంగల్ వాడే. రాజులకు అంకితం ఇచ్చి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అన్ని రకాల అవకాశాలు, సౌకర్యాలు కలిగి ఉండి కూడా కష్టాన్ని కావాలని ఇష్టపడి పుస్తకాన్ని తనకిష్టమైన సరస్వతీదేవికి అంకితం చేశాడు. అది తెలుసు కదా, మీ అందరికి తెలుసు. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూలలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే
కులలకిచ్చి ఎప్పడుపు కూడి భుజించుట కంటే సత్కవుల్ హాలికులైననేమి ఘనాంతర సీమల కందమూల కౌద్దాలికులైననేమి నజదార సుతోదర పోషణార్థమే. ఎంత గొప్పవాడని చెప్పడానికి ఇంకా ఏమీ అవసరం లేదు. అయితే శ్రీశ్రీ ఆయన దాంట్లో చెప్తాడు, ఆయన రాసినటువంటి అనంతంలో నాకు బాగా నచ్చినటువంటి కవులు ఇద్దరు. ఫస్ట్ పోతన, స్విన్బర్న్. స్విన్బర్న్ అనేటువంటి ఒక అమెరికన్ పోయిట్, ఆయన ఈ సర్రియలిజం అనేటువంటి ఒక థియరీకి బాగా ఇన్స్పైర్ అయ్యి అట్లా రాసినటువంటి పోయిట్ ఆయన. అందుకే మహాప్రస్థానంలో కవి నీకల కలాన్మంగళ గలాన్మంగళ హలాలిలో కరిగిపోతుంది కదిలిపోతుంది కాణరాకి కలిసిపోతుంది అని చెప్తాడు దాన్ని. అయితే దీన్ని చూసి ఫస్ట్ బాగా ఆయన ఇన్స్పైర్ అయ్యాడట పోతన రాసినటువంటి పదాన్ని. అయితే ఆయన చాలా పేరడీగా ఏంటంటే సత్కవుల్ హాలికులైననేమి హల్కా హాలికులైననేమి అని చెప్పాడు ఏదో సరదాగా. అయితే అట్లా పోతన తర్వాత శ్రీశ్రీ అనంతంలో అట్లా రాసుకోవడంలో ఏంటంటే ఆయన మీద ఈ డిలాన్ థామస్ అనేటువంటి ఒక థియరీ యొక్క ప్రభావం ఉన్నది. ఆయన ఏమని చెప్తారంటే మనుషులు అంటే ప్రధానంగా రచయితలు పసిపాపల్లాగా ఉండాలి. పసిపాపల్లాగా ఉండాలి అంటే ఏంటంటే అర్థం, వీఆర్ హిపోక్రాటిక్ పీపుల్. మన అవసరాన్ని బట్టి మనం రకరకాల యాక్షన్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పిల్లలు అట్లా కాదు. నువ్వు ఎంత వాడిని గారాబం చేసి పిలిచినా వాడు నచ్చుతేనే నీ దగ్గరికి వస్తాడు, వాడు నచ్చుతేనే నీకు ముద్దు పెడతాడు, వానికి నచ్చుతేనే నీ ముద్దు స్వీకరిస్తాడు. కాబట్టి అది ఉండడం ఒక ఫిలాసఫీ. అయితే గొప్ప ఫిలాసఫర్స్ని పసిపాపలతో పోలుస్తారు. అయితే ప్రధానంగా రచయితలకు కవులకు తప్పనిసరిగా ఈ లక్షణం ఉండాలనేటువంటి అంశాన్ని ఆయన చెప్తాడు. అట్లా ఈ భారతీయ సాహిత్యంలో సాహితీకారులు అందరూ చదవాల్సినటువంటి ఇంకొక పుస్తకం ఏంటంటే ఈ పృథ్వీ సింగ్ ఆజాద్ రాశాడు సింహావలోకన్ 1 and 2 అని. దీన్ని ఆలూరు భుజంగరావు ఆయన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. చివరి వరకు కూడా పాపం ఆయన 90+ ఈ పృథ్వీ సింగ్ ఆజాద్ చనిపోయారు. ఆయన భగత్ సింగ్తో కలిసి పనిచేశారు. అయితే ఆ రచనలో కూడా వాళ్ళకు ఉండేటువంటి కమిట్మెంట్ అదంతా కూడా కనబడుతుంది. ఇక తర్వాత మనము మళ్ళా వరంగల్ దాకా తీసుకున్నట్లయితే ప్రామాణికమైనటువంటి వ్యక్తులలో ఈ కాళోజీ, దాశరథి వీళ్ళు ఎవరి ప్రత్యేకత వాళ్ళదే. తర్వాత కాళోజీ ఎట్లాంటి వాడు మనకు తెలుసు. తర్వాత ఆయన ఏదైతే చెప్పాడో దానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన భావాలు ఎప్పుడూ మార్చుకోలేదు. నేర్చుకోవడంలో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు. ఆయన ఒకసారి ఒక దాంట్లో రాశాడు ఏంటంటే వీళ్ళంతా ఏదో మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ అంతా అయిపోయింది. వాడు రిక్షాలో ఆ సామాన్ అంతా వేసుకొని పోతున్నాడు. పోవడానికి వచ్చిండు. వీళ్ళు ఛాయ్ తాకుండా మాట్లాడుకుంటాను. పాపం వానికి ఆ సామాన్ ఎత్తి రిక్షాలో వేసుకోవడానికి ఎవరు లేరు పట్టేవాళ్ళు. అయితే వాడు చాలా వినయంగా వచ్చి కలుగుతున్నట్టు అయ్యా అనిపిస్తాడట. ఎందురా బిడ్డ అంటే ఇక్కడ ఎవరైనా మనిషి దొరుకుతారా అని అడిగినాడు. మళ్ళొకసారి చెప్పురా అంటే అదేనయ్యా ఇక్కడ ఎవరైనా మనిషి ఉన్నారా అని అడిగినాడు. అబ్బా ఎంత మాట అన్నావురా. మనిషి అంటే నీకు సహాయం చేసేవాడు, మనిషి అంటే నీ బరువులు ఎత్తేవాడు, మనిషి అంటే నీకు బాసటగా ఉండేవాడు. మేము కాదురా మనుషులము. అయితే అట్లా దేని నుంచి అయినా కూడా నేర్చుకునేటువంటి అది కవికి ఉండాలి. అట్లాగే ఇక్కడ ఇంకొకటి దీనికి ఒక సిమిలర్ ఇంకొక విషయం ఏంటంటే గాంధీజీ తన ఎక్స్పెరిమెంట్ విత్ ట్రుత్ అనేటువంటి గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. ఒక ఇన్సిడెంట్ రాసుకున్నాడు. దానికి హెడ్డింగ్ ఏమని పెడతాడంటే ఈరోజు నా పాఠము ఒక 10 సంవత్సరాల అమ్మాయి నుంచి నేర్చుకున్నాను. దానికి హెడ్డింగ్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. అందులో ఏంటంటే సాబర్మతి ఒక కొండ, అక్కడికి ఆయన కలుసుకోవడానికి చూడడానికి పోవడం చాలా కష్టం. ఒక అమ్మాయి తన తమ్ముని ఎత్తుకుని పోయిందట ఆయన దగ్గరికి. బ్రీఫ్గా చెప్తాను వినండి. అయితే ఈయన సిస్టమేటిక్గా ఉండేది. పొద్దున లేచి అదేది భజనలు చేసి రాట్నం వాడికి అందరినీ కలుసుకొని మళ్ళీ పోయి అందరికి ఉత్తరాలు రాసి ఇవన్నీ చేసేవాడు. ఒక అర్ధగంట టైము అందరితో ఇంట్రాక్షన్ అయ్యేవాడు. అర్ధగంట టైంకు ఆ మొత్తం సాబర్మతి కొండ మీద ఉన్న ఇల్లు నిండిపోయేది. అయితే ఆ టైం ఎంత ఉంది ఇంకా? సార్ టైం ఎంత ఉంది ఇంకా 15 minutes ఉంది సార్. ఓకే కంప్లీట్ చేస్తాను. అయితే ఈ పాప గాంధీ రాగానే వాళ్ళ సందుల నుంచి వీళ్ళ సందుల నుంచి చూస్తుంటే గాంధీ యొక్క దృష్టి ఈ పాప మీద పడింది. ఆయన డైరెక్ట్గా పాప దగ్గరికి వచ్చాడు. చూస్తే పాప సంఖలో ఒక బాబు ఉన్నాడు. వాడు 1 సంవత్సరంన్నర ఒక అబ్బాయి. పాప ఈ కొండ మీదకి ఎట్లా వచ్చావు? నువ్వు నడుచుకుంటే వచ్చానని చెప్పింది. వీడెవడు? నా తమ్ముడు. అవును, నువ్వు ఎక్కడమే కష్టం కదా, నీ తమ్ముడు నీకు బరువు కాలేదా అని అడిగాడు. గాంధీకి ఒక ప్రశ్న వేసింది. అవును, వీడు నా తమ్ముడే కదా, నాకు బరువు ఎట్లా అవుతాడు? నా వయసు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసులో ఒక పసిపాప నుంచి పాటను నేర్చుకున్నాను.
దేశమంతా కూడా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ నేషన్స్, భారతదేశానికి ఫాదర్గా ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తి, జీవితం అంతా నమ్మినటువంటి సిద్ధాంతానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఒక పాప నుంచి పాఠం నేర్చుకున్నాడు. మనం అట్లా ఉండగలమా? కాబట్టి ఏంటంటే అంత సాఫ్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. తర్వాత ఈ కాళోజీ ఒక దగ్గర చెప్పుకున్నాడు ఏంటంటే, కాళోజీ దాశరథి ఇద్దరు ఈ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆ జైలు కూడా ఇప్పుడు తీసిస్తారట అది. అయితే దాంట్లో ఏంటంటే వీళ్ళిద్దరూ రాత్రిపూట ఏదో జస్ట్ ఈ అన్నం తిని బయటికి దానికి పోవడానికి వాళ్ళకు ఒక ఇద్దరికి ముగ్గురు కలిపి ఒక లాంతరిస్తే అది పట్టుకొని మాట్లాడుకుంటూ పోతూ ఉంటే ఆ పైన ఉండేటువంటి సెంట్రీ అన్నాడట కాళోజీని, అరే ఏందిరా మీకు జైల్లో వేసినా కూడా బుద్ధి రాలేదు, అసలు మిమ్మల్ని కాల్చి పారేయాలని అన్నాడు. అంటే అప్పుడు కాళోజీ ఆ లాంతర తీసి గుండె మీద పెట్టుకుని అరే ఇప్పుడు కాల్చరా అన్నాడు. బహుశా అది వట్టికోట ఆల్వార స్వామి మరి ఎవరు నాకు లేదు కానీ ఆయన రాసినటువంటి రచనలో ఉంది. అప్పుడు ఆయన అన్నాడు కాళోజీతో, ఏం కాళోజీ, నిజాం రాజ్యం నడుస్తుంది, చంపేస్తే దిక్కు దివానం ఏం లేదు, నిన్ను చంపేస్తే ఏం చేస్తావని అడిగాడు. ఇప్పుడు కాళోజీ అన్నాడట, ఇవన్నీ తెలిసే కదా ఇలాగ వచ్చింది, మళ్ళీ భయమైనది కొత్తగా. అంటే నువ్వు రాసేటువంటి అంశాలకు, నువ్వు చెప్పేటువంటి అంశాలకు అంత నిబద్ధత ఉన్నప్పుడు మాత్రమే వాటికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వస్తుంది. మనము అట్లా ఉన్నప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి అనుభూతిని మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెలంగాణ సమాజంలో ఈ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఈ బండ్లేపోతో కొడుకు అనేటువంటి పాట మనం అందరం ఏదో ఒక సందర్భంలో విని ఉంటాం. ఇది రాసినటువంటి వ్యక్తి యాదగిరి, ఆయన ఇంటి పేరు వేరే ఉన్నది కానీ తర్వాత ఈ బండెనక బండి గట్టి అనే పాట వచ్చిన తర్వాత బండి యాదగిరి అండి అనమాట. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే బండి యాదగిరికి చదువు రాదు, దొరదగ్గర జీతగాడు. కమ్యూనిస్టుల యొక్క పాటలు విని ఇన్స్పిరేషన్ అయ్యి ఉద్యమంలోకి పోయి ఆయన ఆసువుగా పాటలు పాడేవాడు. అలా ఇదొక పాట, అదొక గొప్ప పాట, ఒక చైతన్యపూరితమైనటువంటి పాట. తెలుగు పండితులు ఐద శ్రీనివాస్తో సహా ఉన్న తెలుగు పండితులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, యతిప్రాసలు ఘన విభజన చేసి చూడండి, కరెక్ట్గా ఛందస్సుకు సరిపోతుంది. అది గేయానికి సంబంధించినటువంటి ప్రామాణికత మొత్తం దాంట్లో ఉంటుంది. ఎట్లా సాధ్యం? ఒక పాట రానివాడు, ఒక చదువు రానివాడు ఒక పాట రాస్తే ఛందస్సు ఎట్లా ఉంటుంది అని అంటే, నీ రచన కానీ మాట కానీ పాట కానీ మనసు నుంచి వచ్చినప్పుడు దానికి ఆ లక్షణాలు ఆటోమేటిక్గా ఉంటాయి. అది కాకుండా నువ్వు ఎన్ని రకాల అంశాలు నేర్చుకున్నా, ఎన్ని విద్యలున్నా, ఎంత చదువున్నా దేని మీదకి పనికిరాదు. సో అట్లా ఇక మళ్ళీ విద్యాల కాడికి వచ్చినట్లయితే దూర్జటి కవి చెప్తాడు, విద్యలు నేర్చిన పండితాధములు అంటాడు అన్నమాట. విద్యలు నేర్చిన పండిత అధములు, వీళ్ళ ప్రవర్తన మీద ఎట్లుంటుందంటే, విద్యలు నేర్చిన పండితాధములు స్వేచ్ఛా భాషణ క్రీడలను వదరన్ భీకర సంశయార్భటములు త్రోవలు తప్పి వర్తింపగా చెదురుం చిత్తకింపగదవే శ్రీకాళహస్తీశ్వర. విజ్ఞానాన్ని నేర్చుకున్నవాడు, వాడు మాటకారితనం కలిగి ఉండి కన్నింగ్నెస్ ను కలిగి ఉన్నవాడు ఏది చెప్పినా కరెక్ట్ అనిపిస్తుంది, వాడు రచనలు రాసినా కూడా కరెక్ట్ అనిపిస్తుంది. అయితే నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా, ఆయన సరే శివభక్తుడు కాబట్టి శివుడా ఇట్లా అయిపోతున్నా కాబట్టి నన్ను కాపాడు అని అంటాడు అన్నమాట. అయితే కాబట్టి రచయితలకు ఈ రకమైనటువంటి మనస్సు, ఈ రకమైనటువంటి అంకిత భావం ఉండాలి. సరే ఇక్కడ దూర్జటి వచ్చింది కాబట్టి ఇది ఒకటి చెప్పి ముగిస్తాను. దూర్జటి చాలా గొప్ప కవి, రాయల ఆస్థానంలో ఉన్నాడు. అతని సాహిత్యం అంతా ప్రామాణికమైంది. అలా శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనేది చాలా గొప్ప ప్రామాణికమైనటువంటి సాహితీ గ్రంథం అది. అయితే ఇక్కడ రచయితలు అలా ప్రధానంగా దళిత భోజనంలో గ్రహించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇతని సాహిత్యంలో ఒక పాత్ర క్రియేట్ చేశాడు. దాని పేరు ఏంటంటే నక్కీరన్. నక్కీరన్ అనేటువంటి ఒక దళిత పాత్ర ఎంత అద్భుతమైనటువంటి పాత్ర అంటే, అది చూడండి, దళితులు ఎట్లా ఉంటారు, వాళ్ళ మాట ఎట్లా ఉంటుంది, వాళ్ళ మర్యాద ఎట్లా ఉంటుంది, వాళ్ళ అమాయకత్వము, మూర్ఖత్వము, అంకితభావం కూడా ఎట్లా ఉంటుంది అనేది దాంట్లో ఉన్నది. అది ఎన్ని యాంగిల్స్ ఉంటే అన్ని యాంగిల్ మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా బ్రీఫ్గా చెప్తాను వినండి. అయితే దాంట్లో ఏంటంటే, ఈ మద్రాసు రాజ్యం ప్రాంతంలో మాంచా రాజ్యం ఏదో ఉంటుంది, అక్కడ ఒక రాజు పరిపాలిస్తాడు. అక్కడ విపరీతమైనటువంటి కరువు వస్తుంది. ఆ రాజ్యంలో ఈ నక్కీరన్ అనేటువంటి ఒక దళితుడు, అంటే రోజు కూలి చేసుకొని బతికేటువంటి వాడు ఒకడు ఉంటాడు. వాడు గుడిలోకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి శివుణ్ణి దూరంగా చూస్తూ నర్తిస్తూ గానం చేస్తూ అక్కడ అది అయిపోయిన తర్వాత వాడు వచ్చి వాడిని పనికి పోతాడు. పొద్దున లేవగానే స్నానం చేసి శివుని దగ్గర పాట పాడుతూ డ్యాన్స్ చేసి కూలికి పోయి వస్తాడు.
భయంకరమైన కరువు వచ్చి ఊళ్ళు ఖాళీ అయిపోతాయి. రాజు ధనాగారం మొత్తం ఖాళీ అయిపోతుంది. రోజుల తరబడి పస్తులు ఉంటారు. 20 రోజులు పస్తులు ఉన్న తర్వాత ఎక్కడనో బియ్యం తీసుకొచ్చి రాజు వండి పెడితే అది తిని చచ్చిపోతారు. ఇంత దుర్భరమైనటువంటి కరువు ఏర్పడుతుంది. అట్లాంటి కరువులో నక్కీరన్ శివుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, శివుడా నన్ను క్షమించు, నిన్ను చూడకుండా నేను ఉండలేను కానీ ఇట్లా దుర్భరమైనటువంటి కరువు వచ్చింది. ఊరంతా ఖాళీ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్న తండ్రి. 6 నెలలకు మళ్ళీ వర్షాలు పడినట్లయితే నేను మళ్ళీ వస్తాను. కానీ రేపటి నుంచి నేను చూడలేదంటే నాకు దుఃఖం ఆగుతలేదు. కానీ ఏం చేయాలి, నేను వెళ్ళిపోతున్నా అని అతని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది పరమశివునికి తెలుస్తుంది. ఎంతమంది అయ్యగారులు పూజ చేసి నైవేద్యాలు పెట్టిన దానికంటే కూడా నక్కీరన్ను చూస్తేనే శివుడికి తృప్తి కలుగుతుంది అనమాట. ఆ డాన్స్ ఆ పాట. అతను అయ్యో ఎట్లా వాడు నా బిడ్డ, వాడు పోతానంటాడు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ కష్టమవుతుంది. సో కాబట్టి ఏం చేస్తారంటే ఒక చిన్న ఆకు మీద ఒక చిన్న సెంటెన్స్ రాసి నందికిచ్చి పంపిస్తాడు. తన నందీశ్వరునికి ఇచ్చి పంపిస్తాడు. దాంట్లో ఏముంటుందంటే ఆ కాగితం మీద ఇందుర రాజవదన తమ్మల్ల గంధంబు, ఇందుర రాజవదన తమ్మల్ల గంధంబు సహజ గంధంబు అనేటువంటి ఒక వర్డ్ ఉంటుంది అనమాట, ఒక వాక్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని నందికిచ్చి నువ్వు వెంటనే వాడిని అక్కడ ఆపమని నక్కీరన్ పోకుండా ఆపాలి. ఏమని చెప్పాలంటే ఈ ఆకును నక్కీరన్ మాంచాల రాజ్యంలో ఉండే రాజుకి ఇవ్వాలి. రాజు ఏం చేస్తారంటే 6 నెలలు ఉండేటువంటి గ్రాసాన్ని నీకు ఇస్తాడు. నువ్వు ప్రతిరోజు యథావిధిగా శివుని గుడికి వచ్చి పూజ చేయాలి అనేటువంటి అంశాన్ని చెప్పి ఇచ్చిన తర్వాత నందీశ్వరుడు రాగానే వీడు ముళ్ళెంబుడు సర్దుకొని పోవడానికి రెడీ అవుతాడు. నందీశ్వరుని చూసి చాలా స్తోత్రం చేసి బాగా సంతోషపడతాడు. ఎక్కడికి తండ్రి పోతాడు, నీ దగ్గరికి అంటే ఇంకా సంతోషపడతాడు. మరి ఏం నాయన నన్ను బయట నిలబెట్టే మాట్లాడుతాడు, ఇంట్లో కూర్చుని పెట్టి అతనితో మాట్లాడతాడు. ఏంటంటే శివుడు నీకు ఇది ఇచ్చి పంపాడు, నువ్వు పోవద్దు. రాజుకి ఇచ్చిన తర్వాత రాజు నీకు 6 నెలలకు సరిపడే గ్రాసం ఇస్తాడు. ఎట్లా అంటే ఈ నక్కీరన్ దీన్ని చూసి ఇది నేను తీసుకోనని చెప్తాడు. ఎందుకు తీసుకోరో బిడ్డ అంటే ఏమని చెప్తారంటే దీంట్లో తప్పున్నదని చెప్తాడు. ఏం తప్పున్నది అంటే తమ్మల్ల గంధంబు సహజ గంధం అంటే అతివల కురులు సహజ గంధం వాసన వస్తుంది. ఇందో రాజవదన అంటే చక్రవర్తి. ఇతను ఏమంటాడు అంటే కురులు సహజ గంధం వాసన వచ్చేది జగన్మాత యొక్క పార్వతీదేవి వెంట్రుకలు మాత్రమే, తలకు మాత్రమే ఆ వాసన ఉంటుంది. ఆమె నిలబడితే అటువైపు ప్రవహించేటువంటి సమస్త గాలి అంతా కూడా సుగంధభరితమైపోతుంది. ఇలలో మగవాళ్ళకి అట్లా లేదు కదా, లేనప్పుడు రాసినటువంటి తప్పుదని నేను తీసుకోను అంటే అప్పుడు నంది అంటాడు, అది ఏందే పరమశివుడు సాక్షాత్తు నీకు పంపిస్తే ఎట్లా అంటారు, మరి దీన్ని ఏం చేయాలంటే నీకు ఎవరైతే ఇచ్చిందో మనకి ఈపం ఉంటాడు. నంది పోయి పరమశివునికి ఇస్తాడు. పరమశివునికి బాగా కోపం వస్తుంది. సరే వాడిని మాట్లాడుతానే అది పట్టుకొని మళ్ళీ ఇతని దగ్గరికి వస్తాడు, నక్కీరన్ దగ్గరికి. వచ్చిన తర్వాత ఏంటంటే నక్కీరన్ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవడానికి బయలుదేరుతాడు. శివుని చూసి సంతోషపడతాడు. అతని ముందు పాట పడతాడు. మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయి కూర్చుని పెట్టిన తర్వాత, బిడ్డ నిన్ను చూస్తే నాకు చాలా ప్రేమరా, నా బిడ్డ లాంటి వానివి, నీకేంది రా ఇది ఇస్తే తీసుకున్నావట, నేను భగవంతుని కదా, నీకు 6 నెలల గ్రాసం ఇచ్చేటువంటి అవకాశం నేను చేస్తా కదా అంటే అతను ఏమంటాడంటే, స్వామి అది ఎంత నిజమే కానీ అయినా కూడా నేను తీసుకున్నాడు, ఎందుకంటే నా తప్పున్నదని. ఈ ఇద్దరికి సంవాదం జరిగి చివరికి శివుని కోపం వస్తుంది అనమాట. అప్పుడు ఏమంటే, అరే నన్ను కలుసుకోవాలంటే మాట్లాడాలంటే ఎంతో కాలం తపస్సు చేయాలి, మానవ మాతృలకు సాధ్యం కానటువంటి దర్శనాన్ని నీకు ఇచ్చినందుకు నువ్వు కన్ను మిన్ను గానక గర్వంతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు గనక ఈ పద్యం తీసుకోకపోతే నా 3వ కన్ను తెరిచి నేను భస్మి పెట్టాలని చేస్తా అని చెప్తాడు అనమాట. అప్పుడు వాడు అంటాడు, అయినా కూడా తీసుకుని అనమాట. అయితే వీళ్ళంతా సహజ కవులు కాబట్టి నోటి నుంచి పద్యం వస్తుంది అనమాట. నువ్వు తీసుకోకపోతే నా 3వ కన్ను తెరిచి నువ్వు భస్మం చేస్తాను కానీ అప్పుడు శివంతో అంటాడు అనమాట, తల చుట్టూ వార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదన వశమే, వలదిచ్చట నీమాయ నిరసనములు పనికిరావు నిలువమటన్నాను. శివుడా, ఒక కన్ను కాదు నీ తలకాయ చుట్టూ కన్నులు పెట్టుకొని తెరిసినా కూడా ఈ పద్యము తప్పు కాదని చెప్పగలవా? వలదిచ్చట నీమాయ నిరసనములు పనికిరావు, నన్నేం బెదిరిస్తున్నావా శివుడా అంటే అప్పుడు శివుడు తన కోపం పట్టలేక, కన్ను మిన్ను గానక ఇట్లా చేస్తున్నావు కాబట్టి నువ్వు వెంటనే శాపగ్రస్తమైన శరీరంతో శాపగ్రస్తమైన శరీరం నీకు వచ్చుగా అని చెప్పిస్తే వాడు కుష్టు వ్యాధిగ్రస్తుడై కొంకర్లు తిరిగిపోతాడు అనమాట. కొంకర్లు తిరిగి పోకుంటూ కూడా అయినా కూడా నువ్వు చెప్పింది తప్పే, నీ పద్యం తప్పే అని చెప్తాడు అనమాట. అంటే అమాయకులైనటువంటి శ్రమజీవులకు ఉండేటువంటి గొప్పతనాన్ని, మూర్ఖత్వంతో కూడినటువంటి మానవ సంబంధమైన సంబంధాలను దూర్జటి అంత గొప్పగా చెప్పాడు. రచయితలు అనేటువంటి వాళ్లకు ఈ రకమైన నక్కీరన్ లాంటి కమిట్మెంట్ ఉండాలి. అయితే ఇంతకుముందు నక్కీరన్ అనే పత్రిక తమిళలో ఉంది,
అది మొత్తం భారతదేశ జాతీయ పత్రికలో నంబర్ 1 స్థానంలో ఉండే. ఇప్పుడు ఈనాడు ఫస్ట్ ఉంది, అది సెకండ్ ఉంది. నక్కీర్ అని పేరు పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అది. అయితే కాబట్టి రచయితలు మామూలు వ్యక్తుల కన్నా భిన్నంగా అట్లా ఉండాలి. అట్లాగే మళ్ళీ మనుషుల దానికి వచ్చినట్లయితే కార్ల్ మార్క్స్ మనకందరికీ తెలుసు, దాస్ క్యాపిటల్ గ్రంథాన్ని రాశాడు. అయితే ఈయన 28 సంవత్సరాల వయసులో ఎపిక్యూరస్ సిద్ధాంతం మీద PhD చేశాడు. అయితే దాంట్లో ఒక మాట ఏమంటాడంటే, ఆల్ ద ఫిలాసఫర్స్ ఆర్ ఇంటర్ప్రెటెడ్ టు ద వరల్డ్, బట్ ద థింగ్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. ప్రపంచంలో ఉండేటువంటి తత్వవేత్తలందరూ ప్రపంచం ఏ విధంగా ఉందో వ్యాఖ్యానించారు, ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని గురించి ఎవరు చెప్పలేదు. చెబుతూ కంక్లూజన్ ఒక మాట అంటాడు, ఒక ప్రశ్న వేస్తాడు పాఠకులకు, ఈ ప్రపంచంలో అలవి కాని వేదనను అనుభవించేది ఎవరు అని అడుగుతాడు. ఏ వ్యక్తి విపరీతమైనటువంటి వేదన అనుభవిస్తాడు అంటే, ఏదో మనం జనరల్గా చెప్తాం, తల్లిని కోల్పోయిన బిడ్డను కోల్పోయిన తల్లి ఇంకేదో అవన్నీ కాదట. ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకునేవాడు అలవి గారి వేదన అనుభవిస్తాడట. ఆ స్ట్రీమ్లోకి పోతే తెలుస్తుంది. దాస్ క్యాపిటల్ రాయడానికి 1500 గ్రంథాలను అప్పుడు చదివి దాన్ని రాశాడు. బిడ్డలు చనిపోతే బయట పాత్ర పెట్టే అవకాశం లేకుంటే ఇంట్లో పాత్ర పెట్టాడు. సరే, అట్లా ఇవన్నీ కూడా రచయితలుగా ఉండేటువంటి వాళ్ళు ముందుగా వాళ్ళ స్థాయి నుంచి కొంత ఎక్స్టెండ్ కావాలి. నోబెల్ ప్రైజ్ రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళ కనీసం ఒక్కల జీవితం చదవాలి. తర్వాత ఈ చిన్న ప్రెజుడిస్ నుంచి కూడా బయటపడాలి. క్షమించండి సార్, సార్ మళ్ళీ 40 నిమిషాల పరిమితి కూడా ముగుస్తుంది. దయచేసి ఈ ఆరు మాటల ప్రవాహాన్ని, అంతర్జాతీయ సాహిత్యాన్ని, జాతీయ తెలుగు సాహిత్యాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మీరు టైం ఇస్తే నెక్స్ట్ ఒక 10-15 మినిట్స్. ఇది ఎక్కువైంది. ఓకే. అంటే మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాకు టైం ఇవ్వాలి సార్, ప్లీజ్. నిజమే కదా. ఓకే. ఇక ఇది సరే కంక్లూజన్కి వచ్చింది. ఓకే శ్రీను, థ్యాంక్ యూ. 1 మినిటే ఉంది సార్, మళ్ళీ జాయిన్ అవుతాం సార్ మేము. దయచేసి మళ్ళీ వదిలే, అట్లా కాలేరులే కానీ ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్, అంతే. ప్లీజ్ ఇచ్చేయండి. దయచేసి మిత్రులు మళ్ళీ జాయిన్ అయ్యి సారు మాట్లాడిన విషయాన్ని మీద, అది యాక్చువల్గా ఇది ఇంకా ఉంది, అయిపోలేదు. సారు సాహిత్యం గురించి, రచయితల గురించి, ప్రపంచం గురించి అంత చాలా విపులంగా డీటెయిల్డ్గా తనదైన శైలిలో మనల్ని చాలా అలరిస్తున్నారు సారు. అందరూ స్పెల్ బౌండ్ అయి వింటున్నారు. దయచేసి సార్, నిజమేనా 100% సార్, 100%. లేకుంటే రెండోసారి జాయిన్ అయినా కూడా 54 మంది ఉండరు సార్. చూద్దాం, ఇది మీరు అంటున్నారు కదా, నెక్స్ట్ మన వాళ్ళు మళ్ళీ ఎంతమంది జాయిన్ అవుతారో సార్, నా మాట నిజమో కాదో తెలుస్తుంది. యాక్చువల్గా 2 సార్లకు మేము ఎండ్ చేసాం ఇప్పటి వరకు 6 రోజుల సభల్లో. ఇప్పుడు మాత్రమే ఈ అరుదైన సందర్భం ఏర్పడింది. కానీ బాగా బోర్ అవుతుందేమో, బాగుంటదేమో. మేము జస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్. కంచర్ల గోపన్న 4 లైన్ల పద్యం రాసి ఆవేశంగా 5వ లైన్ కూడా రాస్తారు అనమాట. సో అట్లా మాకు ఒక అవకాశం ఇవ్వండి దయచేసి. ఎవరు కూడా వెళ్ళొద్దు. ఒక 10 minutes లో మనం ముగిద్దాము. మళ్ళీ లింక్ తోటి జాయిన్ అయ్యి 1 2 3 4 5 6 ఒకవేళ లింక్ అడిగితే కొట్టేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి. ప్రియమైన సాహితీ మిత్రులారా, అయితే ఒకటే నిమిషం చెప్పి నేను ముగిస్తాను. అయితే ఏంటంటే, రచయితలు మిగతా వాళ్ళకంటే భిన్నమైన వాళ్ళు. వీళ్ళు అనుభవించేటువంటి వేదన, ఆనందము చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒరిజినల్ రచయితలు అయితే ఒక వీళ్ళే కాదు, 64 కళల్లో మానవ సంబంధమైనటువంటి కళలు ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా మిగతా వాళ్ళకంటే భిన్నమైనటువంటి ఆత్మానుభూతిని అనుభవిస్తాడు అనమాట. ప్రపంచంలో చాలా ఓల్డెస్ట్ సైకాలజీ డిపార్ట్మెంట్ అమెరికాలో ఉంది. వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తారు మానవ మేధస్సు మీద. ఏదో నోబెల్ ప్రైజ్ రావడానికి కూడా మైండ్ ఎంత ఉపయోగించుకుంటారు, కలెక్టర్ ఉద్యోగం ఎంత, ఆ లెక్కలు కూడా ఉన్నాయి. అయితే మనకు సంబంధించిన విషయం నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, ఏ మనిషి అయితే తన సంతోషాన్ని ఎదుటి వ్యక్తిలో చూసుకుంటాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, బిర్యానీ తింటే నాకు ఆనందం కలుగుతుంది. ఐదా శ్రీనివాస్ నాకు క్లోజ్ ఫ్రెండ్, ఐదా శ్రీనివాస్ తింటే కూడా నాకు ఆనందం కలుగుతుంది అని అనుకున్నప్పుడు నా మైండ్లో ఒకటి ఎండార్ఫిన్ అనేటువంటి క్రోమోజోమ్ రిలీజ్ అవుతుంది. అది మనిషి యొక్క మనసును, శరీరాన్ని ఆరోగ్యవంతంగా వస్తుంది.
రచయితలు అంటే ప్రపంచమంతా వాళ్ళ దిక్కు తిరుగు చూసేటువంటి రచయితలు, ఫ్యాబ్లో నెరూడా లాంటి వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళ మధ్య కూడా ఆనందంగా ఎందుకు గడుపుతారంటే ఇదన్నమాట కారణం. కాబట్టి అట్లా ఉండాలి మిత్రులారా. ఆ స్థాయికి మీరంతా రావాలి. నేను గొప్ప విషయాలు చెప్పినా షేర్ చేసుకున్నాను ఏమనుకోవడం లేదు. నాకు తెలిసిన విషయాలు అయితే ఈ మాట్లాడమంటే మరి ఏం మాట్లాడాలి ఇట్లా అంటే ఇది మా మిత్రుడు అయితే శ్రీనివాసే అన్నాడు. సరే ఇట్లా మాట్లాడతా ఇవి మాట్లాడే వాళ్ళు కూడా తక్కువ ఉంటారు కదా, మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని అట్లా రొటీన్ దాంట్లో అంటే ఒక చదువరిగా ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తికి తారసపడే విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఏ మేరకు నచ్చినాయి అనేది మీరు చెప్పాలి, కానీ ఓపెన్గా చెప్పాలి. అది ఏదైనా కూడా నాకు సమానమే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అయితే శ్రీనివాస్కి, నన్ను చాలా చక్కగా పరిచయం చేసిన మేడంకు, విన్నటువంటి అందరూ సాహితీ మిత్రులకు నేను పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ రెస్పాండ్. హలో సన్నీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ వండర్ఫుల్ సార్. గణేష్ స్పందించండి. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ గణేష్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ఓకే ఫైన్. ఒక గొప్ప సినిమా చూసిన తర్వాత మనలో మనమే మౌనంగా ఉండిపోతాం కొద్దిసేపు. అలాంటి అనుభూతి నేను ఇప్పుడు పొందుతున్నా సార్. నిజమా గణేష్? సార్ మీరు గొప్ప సాహితీ భాండాగారం సార్. అయ్యో కాదు మిత్రమా, థ్యాంక్ యూ. అంత చక్కని గొంతుతో చాలా అద్భుతంగా వివరించారు సార్. అది ఎన్నో కొత్త విషయాలు ఎందరో మంచి వ్యక్తుల గురించి పరిచయం చేశారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రతకడం అంటే నేర్చుకోవడం అనే మాట విన్నప్పుడు కళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయి సార్. అవునా గణేష్, థ్యాంక్ యూ. ఓకే, చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. చాలా గొప్పగా చెప్పారు సార్. థ్యాంక్ యూ బ్రదర్. శ్రీనివాసరాజు సార్, అమ్మిన శ్రీనివాసరాజు సార్, ప్లీజ్ రెస్పాండ్. నమస్కారం సార్. నమస్తే శ్రీనివాసరాజు గారు, చెప్పండి సార్. నేను వాస్తవంగా ఇవాళ నాకు నా జీవితంలో ఒక మరుపురానటువంటి రోజు సార్. మీరెవరో నాకు తెలియదు, మీరు ముందు చెప్పారు. వాస్తవంగా మీతో ఎటువంటి పరిచయం లేకుండా ఇవాళ మీ యొక్క మాటలన్నీ కూడా మన మిత్రుడు చెప్పినట్టుగా ఒక తన్మయత్వంతో, వాస్తవంగా నేను ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్ లో ఇంతసేపు పాల్గొన్నటువంటి మొదటిసారి అనుకుంటా ఇది. ముఖ్యంగా అయితా శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేనంటే కామన్ గా పాపం సారు ఒక 4-5 రోజులు మట్టి చెప్తున్నాడు, సార్ మీరు ప్లీజ్ జాయిన్ అవ్వండి. నాకున్నటువంటి పరిస్థితుల వల్ల నేను జాయిన్ అవ్వలేకపోయాను. కానీ ఈ రోజు అసలు ఎంత అంటే ఇటువంటి మీటింగ్ సార్, వాస్తవంగా జూమ్ మీటింగ్ కన్నా ఒక పిల్లల దగ్గర కానీ ముఖ్యంగా రచయితల దగ్గర ఒక 200-300 మంది దగ్గర ఉంటే సెమినార్ లాగా చాలా రోజంతా జరగాలి సార్ వాస్తవంగా. అయినా కొండ అద్దమందు అన్నట్టుగా మీరు చాలా చక్కగా, అసలు విషయం నాకైతే మాటలు రావడం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం ఉషారాణి స్పందించండి. థ్యాంక్ యూ సార్ శ్రీనివాసరావు సార్. ఉషారాణి మేడం ప్లీజ్ స్పందించండి. మేడం సార్ అందరికీ నమస్కారం సార్. నమస్తే అమ్మా. రవీందర్ సార్, మీరు చెప్తుంటే అసలు ప్రపంచ చరిత్ర మొత్తం కూడా కళ్ళ ముందట కదులుతుంది సార్ మాకు. అరిస్టాటిల్ గురించి, చైనాలో ఉన్న మాస్కో, అవన్నిటి గురించి చెప్తుంటే సార్ నిజంగా ప్రతి ఒక్కటి కూడా మా బాబుని పక్కన కూర్చుని పెట్టుకొని వినిపిస్తున్నాను నేను. వింటుంటే మొన్న పోతన గురించి చెప్పాను. ఇప్పుడు మీరు చెప్తున్న క్రమంలో మీరు చెప్పినావు కదా ఈ విషయం, సార్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడు బాగా అని చెప్పేసి బాబు కూడా వింటున్నాడు. చాలా బాగుంది సార్, చక్కటి వివరణ. అసలు ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తున్నారు సార్ మీరు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గోవర్ధన్ రెడ్డి సార్ ప్లీజ్ రెస్పాండ్. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతసేపు మాట్లాడిన మీరు నాకు ముఖాత పరిచయం లేరు, ఇంతకుముందు చెప్పినట్టు. మా మిత్రుడు శ్రీనివాస్ గారు మొదటి 2 రోజులు జాయిన్ అయినారు సార్. తర్వాత సంస్కార వారధిలో నంది శ్రీనివాస్ గారి కార్యక్రమంలో 2 రోజులు జాయిన్ కావడం వల్ల దీనికి రాలేకపోయినా, కానీ ఇవాళ వచ్చిన నా అదృష్టం సార్. నేను సార్ను రీజాయిన్ చేసి మళ్ళీ ఒక 40 minutes ఎక్స్టెండ్ చేసి మాట్లాడనివ్వండి, అదొక త్వరరాగ గంగా ప్రవాహం లెక్క సాగుతుంది. ఎంత అద్భుతం సార్ అంటే నిజంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. మొదట మీరు ప్రపంచ సాహిత్యం గురించి చెప్తున్నప్పుడు సార్ ప్రపంచ సాహిత్యం గురించే మాట్లాడుతున్నారు. భారతదేశ సాహిత్యంలో మరి అంత గొప్ప వ్యక్తులు లేరా, సార్ మాట్లాడట్లేదు అనుకునే క్రమంలోనే మీరు భారతదేశ సాహిత్య గురించి మొదలు పెట్టారు. నిజంగా అది అద్భుతమైన వర్ణన సార్. ఎక్కడ కూడా మాధుర్యమైన గొంతు, మాట్లాడే విధానం, అంటే ఎదుటి చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. బూర్ల వెంకటేశ్వర్లు సార్ ప్లీజ్ స్పందించండి సార్. వెంకటేశ్వర్లు సార్.
సార్ నమస్తే అండి. నమస్తే. శ్రీ కట్టగాని రవీందర్ గారు అండ్ అయితే శ్రీనివాస్ సార్. నేను ఈ రోజే మొదటగా విన్నాను రవీందర్ సార్ మిమ్మల్ని. కానీ ఏంటి ఏనుగును స్టూల్ మీద ఎక్కించడం అంటారు కదా, అట్లాగా. అంటే ప్రపంచ సాహిత్యాన్ని అంతటినీ కూడా మీరు ఔపోసన పట్టినారు నిజానికి. నేను కూడా ఏదో చిన్నగా అడపదడప రాస్తుంటాను, మాట్లాడుతుంటాను. మిమ్మల్ని చూసి ఈ రోజు నేను కొంత నేర్చుకున్నాను తప్పకుండా. ప్రపంచ సాహిత్యంలో ఉన్న విశిష్టమైన రచయితలందరినీ మీరు పరిచయం చేసినారు. ఈవెన్ సంస్కృతంలో ఉండే కాళిదాసు గాని, భవభూతి గాని, తెలుగులో ఉండే పోతన్న, దూర్జటి లాంటి వాళ్ళని కానీ, అంటే ఆ పాయింట్స్ ఏవి మీరు రేజ్ చేయకుండానే వాళ్ళ వ్యక్తిత్వాలను చెప్పడం ద్వారా కవి నిబద్ధత ఎట్లా ఉండాలనో చెప్పారు. అది ధ్వని, అది మనకు కావ్యాల్లో ధ్వని ఉన్నట్టుగా మీ ప్రసంగంలోని ధ్వని అది అద్భుతమైనటువంటి వివరణ. మీకు తప్పకుండా మీకు రుణపడి ఉంటాము. మంచి ప్రసంగం సార్. థ్యాంక్ యూ సార్. తమ్ముడు అరుణ్ కుమార్ ఆగపాటి మొదటి నుంచి వస్తున్నాడు, ఈ రోజు మాత్రమే హ్యాండ్ రైజ్ చేశాడు. అరుణ్ కుమార్ ఆగపాటి స్పందించండి సార్. నమస్కారం సార్. నమస్తే మిస్టర్ అరుణ్ కుమార్, చెప్పము సార్. ఇవాళ ఇది ఖచ్చితంగా గుర్తుండిపోయే గంట, గుర్తుండిపోయే రోజు. ఇది రచయిత నిబద్ధత గురించి చెప్పడం దానికంటే కూడా దాన్ని మించి ఉంది. అంటే ఒక వ్యక్తిత్వ వికాసం క్లాస్ విన్న ఫీలింగ్ ఉంది. అంటే ఒక వ్యక్తిగా తన కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని, అంటే ఎంత నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా పాటించాలి అనే విషయాన్ని చెప్పినట్టుగా ఉంది సార్. చాలా ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఈర్ల సమ్మన్న, పెద్దపల్లి నుంచి ఈర్ల సమ్మన్న. నమస్తే. నమస్తే. నమస్తే సమ్మన్న. రవీందర్ సారు గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా అంటే కొన్ని రోజుల నుండి కార్యక్రమం జరుగుతుంది, కాకపోతే ఏదో ఒక గ్రూప్ లో చూసాను లింకు. నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నా గానీ వీలు కాలేదు. ఎందుకో ఒక గ్రూప్ చూసేసరికి లింక్ కనబడింది, వెంటనే అందులో అయితే చిన్న పేరుంది, జాయిన్ అయ్యాను. నిజంగా చాలా చక్కటి విషయాలు నేర్చుకున్నాను. నేను కొత్త విషయాలు తెలుసుకున్నాను. ప్రపంచ సాహిత్యంలో మరి గొప్ప గొప్ప రచయితల వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు ఎంత నిబద్ధతోటి వాళ్ళు చేశారు. నేను కూలి పని చేసుకుని రచయితలు కావడము, తర్వాత వాళ్ళ జీవితాలని పరంగా పెట్టి నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా పరిహారం తీసుకోకుండా, దానికి వచ్చినటువంటి డబ్బు తీసుకోకుండా మరి చేయడం నిజంగా అది చాలా నన్ను సంతోషపరిచింది. అట్లాంటి మంచి విషయాలు తెలుసుకున్నందుకు, మరి మంచి విషయాలు అందజేసినందుకు రవీందర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న అయితే సిన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సమన్న. విజయప్రకాష్ మార్కా, విజయప్రకాష్ మార్కా ఫ్రమ్ యూకే. నమస్కారం సార్. మీ ఆర్టికల్స్ 2-3 సార్లు చూసాను పేపర్ లో. సార్ ఎక్సలెంట్ సార్. ఒక రచయితకు ఉండవలసిన నిబద్ధత, మానసిక పరిపక్వత ఎలా ఉండాలో బాగా వర్ణించారు. అలాగే ఇంకొక విషయం చెప్పారు, అది గ్రేట్ సార్. అది మనం ఆనందంగా ఉండడం కాదు, మనం ఎదుటి వాళ్ళని కూడా ఆనందపరచడం వల్ల హార్మోన్ రిలీజ్ అవుతుంది కదా, అది ఎక్సలెంట్, కరెక్ట్ సార్. అది ఎండార్ఫిన్. సో ఆ అనుభూతి ఇంకా ఎక్కువ ఉంటుంది మనం ఆనందపడడం కన్నా, ఎదుటి వాళ్ళని ఆనందింపజేయడం వల్ల వచ్చేది. బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్ మీది డైరెక్టివ్. విజయప్రకాష్, చాలా థ్యాంక్స్ అండి. తుమ్మ జనార్దన్ సార్ ప్లీజ్ రెస్పాండ్. అని నాకు విమర్శలు చెప్పాలి, విమర్శలు ఎవరు చెప్తలేనేమే. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే రవీందర్ సార్. ఈ రోజు నిజంగా ఒళ్ళు గగురుపరిచే సందర్భం వచ్చింది సార్ నాకైతే. అరే నిజం, నా విమర్శలు చెప్పండి, నా మీద విమర్శలు లేవు సార్, విమర్శలు లేవు. నేనైతే చాలా శిశు కవిని అయినా కూడా ఒళ్ళు గగురుపరిచింది. ఎందుకంటే చాలా మంది అసలు నేను చదివింది చాలా తక్కువ, మీరు ఇచ్చిన నాలెడ్జ్ ఇది అందిపుచ్చుకునే అంత స్థాయి కూడా నాకు లేదు. సో అరిస్టాటిల్ నుంచి మొదలుపెట్టి హోవార్డ్ ఫాస్ట్, సాత్రే నరుడా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి అసలు మాకు తెలియదు సార్. సో చాలా మందిని పరిచయం చేశారు. అలాగే నోబెల్ ప్రైజ్ ని కాదనే అంత స్థాయికి ఎదగాలి ఒక కవి.
అంటే అవును ఈ అవును రోజు కదా అవును కదా సమాజంలో చిన్న చిన్న వాటికి ఆశపడి అదే కవిత్వాన్ని అమ్ముకుంటున్న రోజుల్లో సో అవును చాలా నైతికతను పెంపొందించే ఈ నిజంగా ఆత్మానుభూతిని పొందుతాడు సార్. నేను అవును రాసే చిన్న చిన్న కవితలు కూడా చాలా సార్లు అనుభవిస్తుంటాను. అది వెరీ ఈ రోజు గుడ్ మళ్ళీ వెరీ గుడ్ నాకు కలిగించారు సార్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ వెరీ సార్. మచ్ సార్. ఇంకా చాలా మంది స్పందించాలి దయచేసి. ముత్యాల రఘుపతి సార్ ప్లీజ్ రెస్పాండ్. సార్ నమస్కారం సార్. నమస్తే మిస్టర్ రఘుపతి. రవీందర్ సార్ నమస్కారం సార్. ఇది నమస్తే రెండవసారి సార్ మీ ప్రసంగాన్ని వినడం. అవునా సార్ నాకు చాలా ఈ రోజు నేను ఈ సమావేశంకు హాజరు కావడం వల్ల నేను ఏం నేర్చుకున్నాను అనేది నాకు చాలా సంతృప్తినిచ్చింది సార్. అంటే ఎవరికి వారు ఈ కాలంలో కవులమని భావించుకునేటువంటి ఈ సమయంలో కవికి గాని రచయితకు గాని పాఠకునికి గాని ఉండాల్సినటువంటి కనీస లక్షణాలు ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రవర్తన విధానాలు ఏమిటో ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చరిత్రను ఎక్స్కవేషన్ గా తవ్వి తీసి ప్రతి ఒక్కరికి ఆ కవులకు ఉండాల్సినటువంటి లక్షణాలను సుస్పష్టంగా ఇప్పుడు నేర్చుకునే వారికి చాలా ఆదర్శప్రాయంగా విలువైన సమాచారాన్ని మాకు అందించాలి సార్. నిజంగా కూడా మీరు చెప్పిన ప్రతి అంశము చాలా విలువైంది. నేను నోట్స్ కూడా రాసుకున్నాను సార్. ప్రతి ఒక్కరు కూడా చిన్న పాప నుంచి కూడా నేర్చుకునేటువంటి అవకాశానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే పాప తనకన్నా చిన్న తమ్ముడిని ఎత్తుకొని అంత శిఖరం చేరి నా తమ్ముడు నాకు ఎలా బరువవుతున్నాడు అనేటువంటి ఒక మానవీయ సంబంధమైనటువంటి విలువలను కూడా మీరు మాకు అందజేయడం జరిగింది సార్. ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పి రాబోయే తరంలో కావాలనుకునేటువంటి రచయితలకు కవులకు ఒక మార్గదర్శకునిగా చక్కని సమాచారాన్ని అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంకా చాలా విషయాలు మీ నుంచి నేర్చుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పడాల తిరుపతి సార్ ప్లీజ్ రెస్పాండ్. పడాల సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీ పరిచయం మాకు ఒక అదృష్టం. అయితే శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు సార్. మంచి నిర్వహిస్తున్నారు కార్యక్రమం. ఈ రోజే మొదటి రోజు. నిజానికి ఒక 1000 పుస్తకాలు చదివితే కనుక ఇంత సమాచారం రాదు కావచ్చు సార్. ఇవాళ ఈ తక్కువ కాలంలో ఒక 1000 పుస్తకాలు చదివితే అంత సమాచారాన్ని నేను ఇవాళ క్రోడీకరించుకున్నాను. ఇది ఎంత అదృష్టం అండి. చాలా గొప్ప కార్యక్రమం. నిజంగా ధన్యుని. తర్వాత ఏంటంటే నాకు తెలిసి సార్ విమర్శించమంటున్నారు. విమర్శించమంటే సోక్రటీస్ కు ఇప్పుడు 280 మంది విషయం ఇచ్చి చెప్పాలని చెప్తే 220 మంది దేశ బహిష్కరణ చేయాలన్నారు. అంటే సమాజంలో కూడా మీలాంటి వ్యక్తులను ఎంతమంది ఇష్టపడతారో అంతమంది కూడా ద్వేషిస్తారేమని నేను అనుకుంటున్నాను ఇంత సూటిగా మాట్లాడితే. బహుశా అదే కాలంలో మీరు పుస్తకాలు బాగా రాయకపోవచ్చు, కానీ మీ సోక్రటీస్ పుస్తకాలు రాయకుండానే ఆయన శిష్యుల ద్వారా ఏదైతే ప్రాచుర్యం పొందారో అతని యొక్క మంచితనం చేత, నిబద్ధత చేత, మీ వల్ల కూడా మీ సందేశాలు విన్నటువంటి మీ యొక్క ఆచరించినటువంటి సిద్ధాంతాలు విన్నటువంటి భవిష్యత్ తరాలు లేదా ఇప్పుడున్నటువంటి ఉన్నారో మేమంతా కూడా, అంటే నేను కూడా ఒక శిష్యుడినే, మేమంతా కూడా భవిష్యత్తులో అలా కావాలని కోరుకుంటాం. అలాంటి నిబద్ధత ఉండే విధంగా మమ్మల్ని మీరు ప్రోత్సహిస్తారని, ఆ విధంగా మిమ్మల్ని ప్రేరణ కల్పిస్తారని కోరుకుంటున్నా సార్. అంతేకాకుండా మీరు సంస్కృతం నుంచి, ప్రాచీన నుంచి మొదలుకుంటే ఆధునిక వరకు, ఈస్టర్ నుంచి వెస్టర్న్ వరకు అన్ని అంశాలను ఇక్కడ క్రోడీకరించారు. నిజంగా ధన్యుణ్ణి. చాలా సంతోషం సార్. మీకు మీరే సాటి సార్. మీరు ఆ నోబెల్ బహుమతి తిరస్కరించినటువంటి వాటిని నేను చూడలేదు, కానీ మీరు కూడా భవిష్యత్తులో ఆ తిరస్కరించేటువంటి స్థితిలో మీరు ఉంటారేమో నేను అనుకుంటున్నాను. కుమారస్వామి సార్ ప్లీజ్ రెస్పాండ్. హ్యాండ్ రైజ్ చేశారు కుమారస్వామి గారు మాట్లాడండి. కుమారస్వామి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. మీకు అన్మ్యూట్ చేశారు కుమారస్వామి సార్. ఎస్ సార్ నమస్తే అండి. నమస్తే కుమారస్వామి సార్ వాళ్ళ బిసేస్ అండి. నమస్తే అన్న. నమస్తే సార్. శ్రీనివాస్ సార్ మరి ఇలాంటి సార్లను ఎక్కువసేపు మాట్లాడనీయకుండా మీరు ఆపేస్తారు సార్. అట్లలేదమ్మా, గంట అయిపోయింది. లేదన్నా మాట్లాడాలని. క్షమించండి, మళ్ళీ పెడదాము సార్ తోటి. ఇప్పుడు యాక్చువల్గా 2 సెషన్లు అనేది 3 సెషన్లు అవుతుంది. ఓకే సార్ ఇప్పుడు అన్న వాళ్ళు మాకు పరిచయం సార్. ఆ అన్న వాళ్ళు మాట్లాడిన దానికి ఇంతమంది మంచి మాటలతోటి స్పందించినప్పుడు ఇలాంటి వాళ్ళను కొంచెం ఎక్కువసేపు మాట్లాడడానికి టైం ఇవ్వాలి సార్.
మేడం ఇప్పుడు 6 రోజులలో ఎక్కువ మాట్లాడింది మన సారే. మీరు గమనించండి. 6 రోజుల నుంచి వింటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళే సాక్ష్యం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈశ్వరయ్య సార్, రేనా ఈశ్వరయ్య సార్, ప్లీజ్ రెస్పాండ్. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్తే ఈశ్వరయ్య గారు. సార్ ఈ రోజు మంచి ఉపన్యాసాన్ని నేను మిస్ అయ్యేటోని, అదృష్టం వల్ల మిస్ కాలే. అయితే మా ప్రిన్సిపల్ సారు ఇవాళ శాలరీ బిల్ చేసుకొద్దాం, సంతకాలు పెట్టేద్దాం రండి అన్నాడు. లక్కీ ఎందుకో సార్ కాల్ చేయాలని వెళ్ళలే. అవునా? అందువల్ల మీ ఉపన్యాసాన్ని వినేటువంటి అదృష్టం కలిసింది సార్. హలో. ఓకే ఓకే, వింటున్నా సార్. సార్ ఒకటి ఇప్పుడు మీ పరిచయం జమ్మికుంటలో ప్రస్తుతం చెప్పండి సార్. హలో. జమ్మికుంటలో మీ పరిచయం. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలుగు. సార్ నమస్కారం. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జమ్మికుంటలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ను చేస్తున్నాను సార్ జమ్మికుంట. సార్ అదే ఇంతకుముందు మాట్లాడిన తిరుపతి అన్న కూడా మీ అందరూ ఒకటే బ్యాచ్. తిరుపతి అన్న సాహిత్యానికి అంటే తెలుగు సాహిత్యం కాకుండా కానీ అద్భుతంగా చెప్పినాడు. అది మీ గురించి అందులో వాస్తవం, అక్షర సత్యాలు అవన్నీ మాటలు. బూర్ల వెంకటేశ్వర సార్ మేమందరం ఒకటే బ్యాచ్. అంటే సార్ మాకంటే సీనియర్ వెంకటేశ్వర సార్, తిరుపతి అన్న మేము ఒకటే బ్యాచ్ సార్. అయితే మీ గురించి ఒకసారి కావ్య చెప్పింది, మీ స్టూడెంట్ సార్ హై స్కూల్లో రవీందర్ సార్ చాలా బాగా చెప్తాడని. అప్పుడు ఆ మాట విన్నా, ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన సార్. చాలా హ్యాపీ. ఎందుకంటే హోమర్ గురించి అక్కంచెలను మొదలు పెడితే, అంటే గ్రీకు చరిత్ర మొదలు పెడితే ఇందులో అకాడమీ అనే పేరు కూడా నేను ఎట్లా వచ్చిందో ఇప్పుడు మీరు చెప్పినారు, ప్లేటో ద్వారానే వచ్చిందని. తర్వాత లవ్ ఈజ్ బ్లైండ్ అనేది ఎట్లా వచ్చింది, హోంవర్క్ గురించి ఇవన్నీ కూడా రాసుకున్నా సార్, నోట్స్ రాసుకున్నది. చాలా సంతోషం సార్ మంచి ఉపన్యాసాన్ని ఇచ్చినందుకు. ఎందుకంటే ఎక్కడ బోర్ కొట్టలే. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. పద్మలత మేడం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ రోజు మీ స్పీచ్ స్పెల్ బౌండ్ అంటారు సార్. ఎవరు అసలు చాటింగ్ లో మెసేజెస్ కూడా లేవు సార్, అంత స్పెల్ బౌండ్ అయిపోయారు. వాకింగ్ ఎన్సైక్లోపీడియా సార్ మీరు. మాకున్న చిన్న పరిధిలో మేము స్టార్టింగ్ లో అనుకున్నాను సార్ అంతా ఇంటర్నేషనల్ లో చెప్తున్నారు. మాకున్న పరిధిలో మాకు ఇదంతా కొంచెం ఎక్కువ తెలియదు, తెలుగులో టచ్ చేయట్లేదు అనుకున్నాను సార్ నేను స్టార్టింగ్ లో. తర్వాత తెలుగు ఏంటి, సంస్కృతం ఏంటి, అసలు భూగోళం మొత్తం ఇంట్లో నుంచే చూసేసాం సార్. మొత్తం నడిచి తిరిగినాం అనుకోండి సార్, వారి జీవితాలలోకి మేము తొంగి చూసేలాగా మీ స్పీచ్ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సార్ టైం మిషన్ ఎక్కించి మనల్ని తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. సంపత్రావు సార్, గురువు గారు సంపత్రావు సార్ మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. సంపత్రావు సార్, డాక్టర్ పుల్లూరి సంపత్రావు గురువు గారు. నమస్కారం అందరికి, ఉపాసన సభ్యులందరికీ నమస్కారం. నమస్తే. కట్టగాని రవీందర్ సార్ చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. ఒరిస్సా అడవుల నుంచి వైల్డ్ యానిమల్స్ ఊళ్ళోకి వచ్చినట్టు పడి అందరూ గ్రామస్తులందరినీ ఉబ్బరపరిచినట్టు చేసి పారేశారు ఒకసారి. మాకు పాత పరిచయం, సార్ ఎలా మాట్లాడతాడో, మా మిత్రుడు ఎలా మాట్లాడతాడో మా అందరికి తెలిసిన విషయం. అది మొత్తం ప్రపంచ సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని, ముఖ్యంగా వారి నిబద్ధతను, రచయితలకు ఉండేటువంటి లక్షణాలను, నిజంగా అట్లాంటివన్నీ మాట్లాడడం రవీందర్ కు చాలా ఇష్టమైన విషయం. అది ఆ టాపిక్స్ తీసుకొస్తే ఆయన పూనకంలోకి వెళ్ళిపోతాడు. తెలంగాణలో పూనకం అనేది మనకు అందరికి తెలిసిన పదం. అది నిజమే సంపత్, నిజమే. ఇంతమందిని కట్టిపడేసేలాగా మంచి ఉపన్యాసం మాట్లాడినందుకు ఉపాసన నిర్వాహకులకి, రవీందర్ కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గెలాక్సీ A30s అని పెట్టుకున్నారు, శానిటైజ్ చేశారు. ప్లీజ్ మాట్లాడండి. గెలాక్సీ A30s, మీ పేరు చెప్పి మాట్లాడండి. హలో హలో, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. శ్రీనివాస్ సార్, నేను అంజన టీచర్ని సార్. గ్రూప్ సభ్యులందరికీ నమస్తే, సార్కి కూడా నమస్తే. 3 days నుండే వింటున్నాను సార్. ఈ రోజు మరీ బాగుంది. సహజంగా నేను ఎక్కువ చదవను కానీ తప్పకుండా ఇప్పటి నుండైనా చదివి తీరాలి అనిపించేలాగా ఉంది. ఇంటర్నేషనల్ నుండి నేషనల్ వరకు మీరు చెప్పిన విషయాలు, ఫస్ట్ మనిషి, తర్వాత రచయిత. మనిషి ఎలా
మనిషి ఎలా బ్రతకాలి, ఇప్పుడు విలువలు దిగజారిపోతున్న ఈ రోజులలో ఫస్ట్ మనిషి ఎలా బ్రతకాలి, మనిషిని ప్రభావితం చేసే అంశాలలో రచనలు ముఖ్యమైనవి. సినిమాల తర్వాత రచనలు ముఖ్యమైనవి. ఫస్ట్ ఆకట్టుకునేవి సినిమాలు, తర్వాత రచనలు. సో ఈ రచన చేసి వదిలేసే వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంటే బాగుండేది అని ఈ కాస్త దూరంగా జరుగుతున్న వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేలాగా రచనలు చేసి వదిలేయకుండా మేము ఇలా ఉండాలి, మా రచనలు ఇలా ఉండాలి అనేసి ఒకవేళ రచయితలు అందరూ కూడా మీది విని ఉంటే, ఓహో మేము ఎక్కడో పక్కకి జరిగిపోతున్నాము, మళ్ళీ ఈ ట్రాక్ లోకి రావాలి, ఇది మా బాధ్యత అని అందరిని ఒక బాధ్యతను గుర్తు చేసి లాగా మీది ఉంది, ఒక గైడ్ లాగా ఉంది మీది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంజలి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఐసి దేవాల్ రెడ్డి గారు అంకుల్. నమస్తే అండి, వినబడుతుందా? వినబడుతుంది. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు, దయచేసి రెస్పాండ్ అయ్యండి. నమస్తే సార్, రవీందర్ సార్. నమస్తే అండి సార్. అంటే మీరంతా కవులు, కళాకారులు, నేను ఒక మామూలు వ్యక్తిని. మా ఐతసీను ఏదో నా మీద అభిమానం కొద్ది గ్రూప్ లో చేర్చారు. ఈ రోజు మీ ప్రోగ్రాం వింటే సార్, నేను ఎప్పుడో 32-33 సంవత్సరాల క్రితం వీర వెంకటేశ్వర అని ఉండే సార్, ఎకనామిక్స్ లెక్చరర్. ఆ సారు క్లాస్ విన్నట్టు ఉంది సార్. ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ సార్ క్లాస్ కు అటెండ్ అయ్యేది, ఇంకా కాసేపు చెప్తే బాగుండు అని అనిపించేది. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా చాలా బాగుంది సార్. అదేవిధంగా ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళ గురించి సేమ్ మా అంటే వీర వెంకటేశ్వర అదే విధంగా చెప్పేది సార్. ఇంకా కాసేపు ఈ క్లాస్ వినాలనేది మాకు అనిపించేది సార్. మీరు ఇప్పుడు మిమ్మల్ని కలవడం ఇదే ఫస్ట్ టైం సార్. మళ్ళీ మీ ప్రోగ్రామ్ ఎప్పుడున్నా మా సీను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి థ్యాంక్ యూ. సతీష్ సార్ ప్లీజ్ రెస్పాండ్. దిడ్డి సతీష్ సార్ మాట్లాడండి. నమస్తే శ్రీనివాస్ సార్. నమస్కారం రవీందర్ రెడ్డి సార్. నమస్తే సార్. గుర్తుపట్టారా సార్? ఓకే సార్. ఈ విధంగా చెప్పాలంటే యాక్చువల్ గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నారు శ్రీనివాస్ గారు. మరి రోజు అయిపోతుందని ఈ రోజు ముందుగా లేచినట్టున్నారు. డ్రాప్ ఆఫ్ ఇంక్ ఈజ్ మేక్స్ మిలియన్స్ ఆఫ్ థింగ్స్ అని మీరు ఒక సిరా చుక్కలాగా మొదలుపెట్టి మహాసముద్రంలో సాగిపోయింది. మన సాహిత్యాలన్నింటినీ సంస్కృతం కావచ్చు, ప్రస్తుతం కాలోజీ తెలంగాణ ఉద్యమం వరకు అన్ని కూడా మరణ దృశ్యాలు ఎక్కువగా ఉన్నవి. వాటిలో పడిన కవి బాగా జీవిస్తాడు, రచయిత కూడా తను అనుభవానికి లోనవుతాడు. ఎంత హృదయాన్ని తాకే సన్నివేశాలు ఉంటే అంత గొప్ప రచయిత బయటకు వస్తాడు అనే విషయాన్ని మీరు సాక్షాత్కరించారు. అలాగే చెప్తున్నారు బతికుండడానికి అర్థం నేర్చుకోవడమే అన్నట్టు. అది బాగా ఇప్పుడు శ్రోతల, ఇప్పుడు పాఠకుల హృదయాలను బాగా హత్తుకుంది అనుకుంటున్నాను నేను. మీ కవిత మంచి కవిత రాశారు దిడ్డి సతీష్ సార్, ప్లీజ్ కవిత చదవండి సార్. అలాగే రచయిత నిబద్ధత, రచయిత 3 రోజుల గురించి మనం రచనల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీడియో ఆన్ చేయొచ్చా సార్? కనబడుతుందా? రైట్. ఇది కవిత సార్కి అంకితం. రచయితకు పాఠకుడు అంటేనే ప్రేమ, భయం, అనుమానం అన్నీ కూడా. ఎందుకంటే తనను అభిమానిస్తున్నాడు కాబట్టి. రచయితకు ప్రతి రచన ఎన్నిక లాంటిదే. ఒంటరిగానే పోటీ చేస్తూ అందరి అంచనాలను చేరుకుంటాడు, ఓటమన్నే జరుగుకుంటాం. రచయితలకు ప్రతి రచన ప్రసవ వేదనే. కొన్ని నెలలు, సంవత్సరాలు, కొన్నిసార్లు జీవిత కాలం కూడా. రచయితకు ఎల్లకాలం పరీక్షలే. ఎప్పుడూ చదువుతూ ఉండాలి సమాజాన్ని, సమకాలీన పరిస్థితుల్ని. రచయిత మాయల ఫకీరు కంటే మునగాడు. తన కలం పలికే చిలుక పలుకుల్లోనే
ప్రాణాలన్నీ నిలుపుకుంటాడు కనుక. రచయిత నగ్న పాదాలతోనే నడక సాగిస్తాడు. దారిలో ప్రతి పాత్రను పలకరిస్తూ వెళుతాడు. అనుభవాలను అనుభూతులను పాదాలతో తడుముతాడు. తనువంతా పులకించిపోతాడు. రచయిత తన రచనలో ఎవరి ప్రమేయాన్ని సహించడు. తానే అన్ని సమకూర్చుకుంటాడు. రచయిత విశేషాలు ఎన్ని రాసినా ఇంకా సశేషంగా ఉండటానికే ఇష్టపడతాడు. ఏ మూల ఏ సమస్య ఉందో వెతుకుతూనే ఉంటాడు. రచయిత పాఠకుల హృదయాలను నిష్పాక్షికంగా ప్రేమిస్తాడు. రచయిత పాఠకుల హృదయాలను నిష్పక్షపాతికంగా ప్రేమిస్తాడు. ఆజన్మాంతం వారి ఆత్మలను ఆరాధిస్తాడు. అందుకే తను ఆచంద్రాంకం పిలుస్తాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ణువర్ధన్ రెడ్డి ఎంకరేజ్ చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడండి. థ్యాంక్ యూ సతీష్ సార్. విష్ణువర్ధన్ రెడ్డి. ఆనంద్ దేవనూరి సార్ ప్లీజ్ మాట్లాడండి సార్. ఆనంద్ దేవనూరి సార్. ఆనంద్ దేవనూరి సార్ ప్లీజ్ మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఉపాసం మంచి కార్యక్రమాన్ని తీసుకుని శ్రీనివాస్ సార్ ఉపాసం సభ్యులందరికీ నమస్సులు తెలియజేస్తూ, మరి నేను అనుకున్నా కదా నీళ్ళ కోసం ఒక చిన్న కొలనుకు పోదామని అనుకున్నాం అనుకోండి, ఏకంగా సముద్రమే చూపెట్టిండు కట్టగాని రవీందర్ సార్. ఎందుకంటే నీళ్లు తోడుకుందామని వస్తే ఎంతైనా చేయొచ్చు. సారు మహాజ్ఞాని. నిజంగా చాలా ఎంత బాగా చెప్పిందంటే చాలా హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. అద్భుతంగా సాగిపోయేటువంటిది ఇది. 3 సెషన్లు జరిగింది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ సగం విన్న తర్వాత కొద్దిగా ఫౌండేషన్ నుండి కొద్దిగా రిక్వెస్ట్లు వేరే రావడం వల్ల మధ్యలో వెళ్ళిపోయాను సార్. మళ్ళీ ఇంకా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చూద్దాం అనేటవరకు థర్డ్ సెషన్ కూడా నడుస్తుంది. మరి సారు ఎంత బాగా చెప్తే థర్డ్ సెషన్ నడవాలి. నిజంగా చెప్పాలంటే చెప్పినే కదా చిన్నగా ఒక మహాసముద్రం కట్టగాని రవీంద్ర సార్. అందుకే బాయిల కప్ప సముద్రంలో కప్ప అంటారు కదా. నాలాంటి చిన్నవాడిని ఏదో బయలు పోదాం అనుకుంటే ఏకంగా శ్రీనివాస్ సారు సముద్రంలో దించేసిండు. చూడాలి, చదువుకోవాలి, రోజు కొంత నేర్చుకోవాలనేటువంటి భావన కలిగింది. మరి సారు ఎంత టచింగ్ అంటే ఒకటి ఎంత బాగా అద్భుతం, జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక మంచి మాట చెప్పాడు సార్. ఏంటంటే దూరంగా వీడియోలు వాయిస్తే అది పట్టుకొని వచ్చి నాకు నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. చూసారా, అది ఒకసారి ఎక్కడో చదివాను నేను పేపర్లో. దాని తర్వాత కొనసాగింపుగా సార్ ఒక మాట చెప్పిండు, జీవితంలో అది మర్చిపోలేదు అని చెప్పిండంటే జీవితం అంటే నేర్చుకోవడం అన్నాడు. అంటే ప్రతి క్షణాన్ని కూడా మనము ఏదైతే ఆశయం కొరకు మనం అనుకుంటామో ఆ ఆశయం గురించి విషయం రవీంద్ర సార్ ద్వారానే ఈరోజు తెలిసిపోయింది. మళ్ళీ మనం ఉపాధ్యాయులం, సామాజిక సేవకులం కాబట్టి సారు మాకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనిపించింది. ఈ కరోనా కాలంలో కూడా మనం ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ పక్షాన బయటికి పోయి కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది మిత్రులు అంటారు చాలా ప్రమాదం ఉన్నది, మీరు పోయి చేస్తే ఎట్లా అంటే, మరి అవసరం ఉన్నదే ఇప్పుడు కదా, ఉత్తప్పుడు అవసరం లేదు కదా. ఇక్కడ ఆ చిన్న పాప తమ్ముడిని ఎత్తుకొని కొండ ఎక్కింది చూసారా, సార్ ఒక మంచి మాట చెప్పిండు. అడిగితే ఆ పాపను అడిగితే నా తమ్ముడు నాకేం బరువు అని. కాబట్టి నిజంగా ఇట్లాంటి చాలా మన జీవితాలకు అన్వయించుకోవచ్చు. చాలా చాలా విషయాలు టచ్ చేయడం జరిగింది. చాలా మంది కోరిక మేరకు రవీందర్ సార్ తోటి మళ్ళీ మాత్రం తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. సార్కు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ధన్యవాదాలు రవీందర్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ సార్. సమత మేడం ఫ్రమ్ విశాఖపట్నం, ప్లీజ్ రెస్పాండ్. సమత మ్యామ్, ఆర్ యు దేర్? Yeah, sir, I'm there, sir. Good afternoon, everyone. Sir, Ravindra, sir, you are excellent speech, sir. We are spellbound. You ignited, motivated. First time, total world history anta kuda okkari ma munduku teesకొచ్చేశారు, and local history, everything, sir. Thank you so much, sir. And మీరు TED Talks నేను ఎప్పుడు వింటుంటాను, బట్ మీలాంటి వాళ్ళు TED Talks లో వచ్చి మొత్తం గ్లోబల్ వైడ్ మీ టాక్స్ వింటే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీరు మమ్మల్నే కాదు, 50 మెంబర్స్ జూమ్ మీట్ కాకుండా వైడ్ గా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి.
so that maybe ఈ క్షణం నుంచి I will start reading about all those philosophers and writers, sir. Thank you so much for your valuable speech. Thank you, sir. Thank you very much, ma'am. ఇంకా ఎవరన్నా మాట్లాడితే టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ప్లీజ్ ఇంకెవరన్నా మాట్లాడదలుచుకుంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అయిత గారు పద్మ మాట్లాడినాను. పద్మ మ్యామ్ మాట్లాడు. రవీందర్ సార్ మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ టచ్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ ఈస్ వెరీ 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 ఫ్రూట్ఫుల్ ప్రోగ్రామ్. దట్స్ ఇట్. చాలా చాలా నేర్చుకున్నాం సార్. మ్యాంగో తింటూ మ్యాంగో తిన్నదానికంటే ఎక్కువ ఆస్వాదించాను సార్ మీ స్వీట్ వర్డ్స్ అన్ని కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చివరిగా మన గుండబైన శ్రీనివాస్ సార్ మాట్లాడుతూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. వెల్కమ్ సార్. గుండబైన శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. వినబడుతుంది సార్, మాట్లాడండి. మిత్రులు రవీందర్ గారు ఈసారి అందరు చెప్పిన తర్వాత ఆఖరికి చెప్పేవాడి అవస్థ ఏంటంటే ఏం చెప్పాలో తెలియదు. విషయం ఏంటంటే ఆయన తీసుకున్న టాపిక్ రచయిత నిబద్ధత లేదా రచయితలు వాళ్ళ యొక్క నిబద్ధత గురించి ఇంతసేపు మాట్లాడారు. చెప్పిన దాన్ని ఒక రెండు మాటలు నేను చెప్తానండి. ఇక్కడ స్థూలంగా రచయితలకు అంటే ఇక్కడ ఉన్నటువంటి రచయితలు ఎక్స్టెండ్ కావడం లేదనేది రవీందర్ గారి యొక్క కంప్లైంట్. అది ఎందువల్ల అవుతుందంటే వాళ్ళకి నిబద్ధత లేదు, తక్కువ మంది అంటే ఇప్పుడు రాస్తున్న వాళ్ళలో ఎక్కువ మందికి. దాని నుంచి ఆయన అంటే నిబద్ధత ఎందుకు ఉండాలో చెప్పడానికి కోసం అని అతను ప్రపంచ సాహిత్యంతో మొదలుపెట్టి ప్రాచీన సాహిత్యం దాకా అంటే మన ప్రాచీన సాహిత్యం దాకా చెప్పుకుంటూ వచ్చారు. ఆయనే అన్నట్టు 4 ప్రామాణికమైన గ్రంథాలని చెప్పలేని స్థితిలో కొత్త తరం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రామాణిక గ్రంథాలనే మాట తీసుకుంటే ప్రామాణికమైనటువంటి ప్రసంగం అని అనుకుంటున్నాను. అంటే ప్రామాణిక గ్రంథాలు చెప్పలేని వాళ్ళ ఉద్దేశించి అతను మాట్లాడినటువంటి ఈ మొత్తం స్పీచ్ నిజంగా ప్రామాణికమైంది. అందుకు ఆయన్ని మనం అంతా అభినందించాలి. ఇంకా నిబద్ధత అనే దానికి ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ లో నక్కీరన్ రచయిత అనేవాడు నిజంగానే నక్కీరన్ లాగే ఉండాలి. శివుడు 3వ కన్ను తెరిచినా కూడా భయపడకుండా ఎన్ని బాధలైనా పడేటటువంటి నిబద్ధత ఉన్నప్పుడే రచన అనేది మంచిగా వస్తుంది. అది బండి యాదగిరి లాంటి వాళ్ళని ఆయన కోట్ చేసినట్టుగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఇందుకు రవీందర్ గారికి అభినందనలు. అందరికీ కృతజ్ఞతలు విన్నందుకు. ఇంతటితో సమావేశం ముగిసిందని చెప్పొచ్చా? చెప్పండి. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. గుండబైన శ్రీనివాస్ సార్ ముఖ్యంగా ఒక మాటల ప్రవాహంతో మమ్మల్ని అందరినీ ముంచెత్తిన డాక్టర్ కట్టగాని రవీందర్ సార్కు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత చక్కటి ఉపన్యాసం చేసిన రవీందర్ సార్కు ఉపాసం పక్షాన ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరి పక్షాన ధన్యవాదాలు సార్. పాల్గొన్న ప్రతి ఒక్కరికి 3 సార్లు సాంకేతికంగా కట్ అయి మళ్ళీ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చినా కానీ జాయిన్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా చివరిగా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. 3 minutes మోర్ ప్లీజ్. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్కారం సార్. నేను వెగ్గల ఉషశ్రీ. మాట్లాడండి. రవీందర్ సార్ గారు నిలువెత్తు పుస్తకం అయ్యి మాకు ఎంతో మార్గదర్శనం చేసినట్టుగా అనిపించింది నాకు. సార్ చెప్పిన మాటల్లో బతకడం అంటే నేర్చుకోవడం, ఇది నాకు చాలా బాగా నచ్చింది సార్. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలనే ఒక స్ఫూర్తిని అందరికి చెప్పినట్టుగా అనిపించింది. చాలా సంతోషం సార్. ఐద శ్రీనివాస్ గారికి అభినందనలు, ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.